Hello everyone, welcome to Tara IAS. Think IAS, Think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis section for 24th July 2025. So let's have a clear analysis of all the articles. మొత్తం వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో దట్ మేమేదైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు యూ విల్ బి నోటిఫైడ్ విత్ ద కంటెంట్ అండ్ ఆల్సో ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్. విత్ దిస్ నోట్ లెట్ మీ స్టార్ట్ ద సెషన్. So there are over 8 articles that we are going to discuss in today's video. So ఒకటి వచ్చేసి ప్లాస్టిక్ ఇండస్ట్రీ గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ యానిమల్ ఎథిక్స్, ఓకే, అండ్ యానిమల్ టెస్టింగ్ బిఫోర్ వ్యాక్సినేషన్, మెడిసిన్ ప్రోడక్ట్స్ ఎక్సెట్రా. అండ్ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్ ఇచ్చారు కదా రీసెంట్గా, సో దానికి సంబంధించి టేక్ అవేస్ అండ్ అనాలిసిస్ చూద్దాం. అండ్ ఆల్సో ఐసీజేకి సంబంధించి ఒక న్యూ అప్డేట్ వచ్చింది. విల్ సీ దట్ టెలిస్కోప్ స్టార్ట్ ఆఫ్ ప్లానెట్ ఫార్మేషన్ ఇన్ ఓరియన్. సో ఒక న్యూ ప్లానెటరీ ఫార్మేషన్స్ జరుగుతున్నాయి. వెరీ ఇంట్రెస్టింగ్ వన్. లెట్స్ సీ దాట్ ఇన్ ది డిస్కషన్. ఓకే, ఇండియా అండ్ నేపాల్ ఫైనలైజ్ మ్యూచువల్ లీగల్ అసిస్టెంట్ ప్యాక్ట్. అసలు ఏంటి ఈ ప్యాక్ట్, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయని చూద్దాం. అండ్ ఏఐ టూల్స్ వాడడం వల్ల సిబిడిటీ హెస్ అబ్జర్వ్ దట్ లాస్ట్ 4 yearsలో 11,000 crores అనేవి ట్యాక్స్ రెవెన్యూగా యాడ్ అయ్యాయని చెప్పింది. లెట్స్ సీ దట్ హౌ ఏఐ హెల్ప్స్ ఇన్ ఆల్ ఆఫ్ దిస్. ఓకే, వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఇండియాలో ఎందుకు లాగింగ్గా ఉంది డిస్పైట్ ఆఫ్ హ్యావింగ్ మోర్ సన్లైట్. Let's see that. That's again an interesting insight. Okay, interesting and concerning insight also that. So ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం డీటెయిల్గా. సో ప్లీజ్ వాచ్ ఇట్ till the end. So stay hungry and stay motivated till the end. So definitely it will benefit you. Okay, let's start the discussion. So before getting into the discussion, let me give you a small announcement. మనం వరల్డ్ హిస్టరీ కోసం కొత్త కోర్స్ని లాంచ్ చేసాము. 21st July నుంచి స్టార్ట్ అయ్యింది. If you want to join, you can join. The features of the courses, సో క్లాసెస్ అనేవి కాంప్రహెన్సివ్గా సాయిరామ్ సార్ డీల్ చేస్తారు. వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ అనేవి డౌన్లోడబుల్ సాఫ్ట్ కాపీ ఫార్మాట్లో ఇస్తాము. 1-on-1 మెంటర్షిప్, ఆన్ డిమాండ్ జూమ్ కాల్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి విత్ సాయిరామ్ సార్. అండ్ సార్ విల్ బి ఇంటిగ్రేటింగ్ వరల్డ్ హిస్టరీ కాన్సెప్ట్స్ విత్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఎథిక్స్ ఆల్సో వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్. టాపిక్ వైజ్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్ విల్ బి ప్రొవైడెడ్ విత్ ద మోడల్ ఆన్సర్ బుక్లెట్. Validity is for 365 days. Fee will be revised to 2,500 from 1st August. 399 is the course price. If you want to enroll, you can enroll by calling to this number 6305955532 and also www.tarais.com website ki sign up ayi kuda you can register into this course. Okay, in the same way Indian economy course kuda launch chesamu. 21st July roju first batch start ayindi. కాంప్రహెన్సివ్ క్లాసెస్ విల్ బి డెల్ట్ బై వెంకట్ సార్. వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ ఉంటాయి ఇందులో కూడా. 1-on-1 ఆన్ డిమాండ్ మెంటర్షిప్ జూమ్ కాల్స్ కూడా సార్ తీసుకుంటారు. టాపిక్ వైజ్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ విల్ బి దేర్. వ్యాలిడిటీ ఈస్ ఫర్ 365 days. 999 is the course price. If you want to enroll, you can enroll by calling to this number 6305955532 or you can purchase it from the website also. Okay, fee will be revised after 1st August, so please make sure you purchase before it. Okay, so let's start the video without any further delay. So first article చూద్దాం. సో ఆర్టికల్ హెడ్లైన్ చూస్తే మీరు ఈజ్ ద ప్లాస్టిక్ ఇండస్ట్రీ ట్రయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ గ్రీన్ పాలసీస్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఫార్మాట్లో ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఆన్సర్ అంతా మనకి ఈ ఆర్టికల్లో దొరుకుతుంది అనమాట. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ని మీరు ఎక్కడ లింక్ చేసుకోవచ్చు, విచ్ పార్ట్ ఆఫ్ ద సిలబస్తో మీరు లింక్ చేసుకోవచ్చు. మనం GS3లో కన్జర్వేషన్ అండ్ ఆల్సో ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అండ్ డిగ్రేడేషన్ అనే టాపిక్ ఉంటుంది. అక్కడ మీరు ప్లాస్టిక్ పొల్యూషన్ అనే టాపిక్తో లింక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్తో కూడా ఇండైరెక్ట్గా లింక్ చేసుకోవచ్చు ఈ టాపిక్ని. ఓకే, సో ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ డిస్కసెస్ హౌ ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో విచ్ ఇస్ బ్యాక్డ్ బై ఫాజిల్ ఫ్యూయల్ కంపెనీస్. సో బేసికలీ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ అంతా దే ఆర్ బ్యాక్డ్ బై ఫాజిల్ ఫ్యూయల్ కంపెనీస్ అనమాట. అయితే ఈ కంపెనీస్ ఏం చేస్తున్నాయి, దే ఆర్ డీలేయింగ్ సమ్ ఎన్వైరన్మెంటల్ రిఫార్మ్స్ దట్ ఆర్ టు బి బాట్. ఓకే, సో వాళ్ళు జెన్యూన్గా వచ్చి ప్లాస్టిక్ పొల్యూషన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ యూజింగ్ సమ్ డైవర్షనరీ టాక్టిక్స్ లైక్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్తో, ఓకే, అగ్రెసివ్ లాబింగ్ పాలసీస్తో వాళ్ళ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ని చూసుకుంటున్నారనమాట. మెయిన్లీ వాళ్ళు ఇండియా లాంటి డెవలపింగ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని టార్గెట్లో తీసుకొని దే ఆర్ కంటిన్యూయింగ్ ద ప్లాస్టిక్ ప్రొడక్షన్. ఓకే, మెయిన్లీ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు దే హ్యావ్ టైటెండ్ పాలసీస్ కాబట్టి మెయిన్లీ దే ఆర్ ఫోకసింగ్ అపాన్ ద డెవలపింగ్ నేషన్స్ అనమాట. అయితే ఈ పర్టికులర్ ఆస్పెక్ట్నే ఈ పర్టికులర్ ఆర్టికల్లో హైలైట్ చేయడం జరిగింది. సో లెట్స్ సీ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ విత్ ద గ్లోబల్ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్. ఇండియా యొక్క స్పెసిఫిక్ కేసు ఏంటి, మనం ఏం స్టెప్స్ తీసుకున్నాం, ఇంకేం తీసుకొస్తే బాగుంటుంది, వీటన్నిటిని అనలైజ్ చేద్దాం పదండి.
So now let us see what are the challenges that are there with the global plastic industry. Challenges with global plastic industries. So let's see one by one in detail. So first thing మీరు చూసుకుంటే PR campaigns అనేవి మిస్లీడ్ అవుతున్నాయి. సో దే ఆర్ వాంటెడ్లీ మిస్లీడింగ్ ద PR campaigns అనమాట. PR campaigns ఆర్ నథింగ్ బట్ పబ్లిక్ రిలేషన్స్ క్యాంపెయిన్స్. ఓకే, సో ఈ క్యాంపెయిన్స్ ద్వారా దిస్ ఇస్ హౌ ద కంపెనీస్ ఆర్ షేపింగ్ దేర్ ఇమేజ్ ఇన్ ద పబ్లిక్. వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ టెలింగ్ దాట్ ఈ రీసైక్లింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ అ ఫుల్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పేసి వాళ్ళు హైలైట్ చేస్తున్నారు ఈ PR క్యాంపెయిన్స్లో. సో దే ఆర్ టెల్లింగ్ పీపుల్ దట్ రీసైక్లింగ్ అనేది ఇట్స్ ఎనఫ్. ఏదైనా ప్లాస్టిక్ పొల్యూషన్ని సాల్వ్ చేయడానికి మనకు రీసైక్లింగ్ అనే ఒక సొల్యూషన్ మనకు అవసరం, అంతవరకు మనకు సరిపోతుంది, ప్రొడక్షన్ని పెంచుకున్నా చాలు అనే ఉద్దేశంని పబ్లిక్కి వెళ్ళేలాగా, ఆ పబ్లిక్ మైండ్ సెట్ చేంజ్ చేసేలాగా వాళ్ళు క్యాంపెయినింగ్స్ అనేవి చేస్తున్నారనమాట. కానీ రియాలిటీలో మీరు చూసుకుంటే చాలా మట్టుకు ప్లాస్టిక్స్ అనేవి రీసైకిలబుల్ కావు. సో వాటిని మనం రీసైకిల్ చేయలేము. సో ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ టు రీసైకిల్ లాట్ ఆఫ్ ద ప్లాస్టిక్ టైప్స్. ఓకే, అండ్ దే ఆర్ యూజింగ్ ది టాక్టిక్ కాల్డ్ గ్రీన్ వాషింగ్. గ్రీన్ వాషింగ్ అంటే ఏంటి? సో కొన్ని పదాల ద్వారా మైండ్ సెట్స్ని చేంజ్ చేస్తున్నారు. దే ఆర్ పర్సియేడింగ్ ది పీపుల్ అనమాట. దే ఆర్ ట్రయింగ్ టు మేక్ అ సోషల్ ఇన్ఫ్లుయెన్స్. సో పర్సియేడింగ్ అండ్ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద నెగటివ్ సెన్స్ ఇక్కడ. ఓకే, గ్రీన్ వాషింగ్ ఇస్ అన్ ఐడియాలజీ ఇన్ ద నెగటివ్ సెన్స్. సో ఇట్స్ అన్ అనెథికల్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. మీరు ఈ ఎగ్జాంపుల్ని GS4లో యూజ్ చేసుకోవచ్చు ఇన్ ద టాపిక్ కాల్డ్ యాజ్ పర్సియేషన్. ఓకే, సో గ్రీన్ వాషింగ్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ యూటిలైజింగ్ సమ్ వర్డ్స్. వాళ్ళు పబ్లిక్ క్యాంపెయిన్స్ చేసేటప్పుడు కొన్ని వర్డ్స్ని యూజ్ చేస్తున్నారు. వాళ్ళ ప్రోడక్ట్స్ మీద సో బయోడిగ్రేడబుల్ అనే ట్యాగ్ని వేస్తున్నారు. దే ఆర్ ట్యాగింగ్ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అని, ఓకే, కంపోస్టబుల్ ప్రోడక్ట్ అని చెప్పేసి ట్యాగ్స్ వేస్తున్నారు అనమాట ఆన్ దేర్ ప్రోడక్ట్స్. ఓకే, బట్ దే డోంట్ ప్రూవ్ ఆర్ ఫాలో అప్ విత్ యాక్షన్. సో ఇక్కడ ప్రూఫ్ అనేది మెన్షన్ చేయట్లేదు, జస్ట్ ఇవి బయోడిగ్రేడబుల్ అని మెన్షన్ చేస్తున్నారు. దీన్నే మనం ఏమంటున్నాం, గ్రీన్ వాషింగ్ అని అంటున్నాం. సో ఇట్స్ ఐడియాలజీ ఆర్ అ మెథడ్ in which they'll try to mislead people into thinking a company is an environmental friendly company. సో కంపెనీ అనేది ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ అని చెప్పడానికి వాళ్ళు కొన్ని టాక్టిక్స్ని, ఇలాంటి టాక్టిక్స్ని యూజ్ చేస్తున్నారు. దాన్ని మనం గ్రీన్ వాషింగ్ టెక్నిక్ అని అంటున్నాం అనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్ హౌ దే ఆర్ యూటిలైజింగ్ ద PR క్యాంపెయిన్స్. ఇదే కాదు, ద సెకండ్ ప్రాబ్లమ్, ద సెకండ్ ఇష్యూ దట్ వీ కెన్ ఫోకస్ అపాన్ ఈజ్ వీక్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. సో డెవలపింగ్ నేషన్స్లో వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా వీక్గా ఉంది. ఓకే, ద ఇంటెన్సిటీ ఆఫ్ ద వేస్ట్ మేనేజ్మెంట్ ఈస్ వెరీ వెరీ లో. మెయిన్లీ డెవలపింగ్ కంట్రీస్ అంటే లెట్స్ టేక్ ఇండియా యాజ్ అన్ ఎగ్జాంపుల్. సో మన ఇండియాలోనే మీరు చూసుకుంటే ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు టు కలెక్ట్ ద వేస్ట్. ఓకే, ప్లాస్టిక్ వేస్ట్ని కలెక్ట్ చేసుకోవడానికి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సెగ్రిగేట్ చేసుకోవడానికి లేదు, అండ్ ఆల్సో రీసైకిల్ చేసుకోవడానికి లేదా డిస్పోజ్ చేసుకోవడానికి కూడా ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదనమాట. ఇదే కాకుండా ఎవరైతే వేస్ట్ పిక్ చేస్తున్నారో, ఈ ప్లాస్టిక్ వేస్ట్ని పిక్ చేస్తూ ఉన్నారో, దే ఆర్ కమింగ్ అండర్ ద ఇన్ఫార్మల్ సెక్టార్స్. సో వీఆర్ సీయింగ్ ఇన్ఫార్మల్ వేస్ట్ పిక్కర్స్ అనమాట. సో ఎవరైతే ప్లాస్టిక్స్ని కలెక్ట్ చేస్తారో ఫ్రమ్ రోడ్స్, ఫ్రమ్ బిన్స్, ఫ్రమ్ ల్యాండ్ ఫిల్స్, దీస్ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఇన్ఫార్మల్ సెక్టార్స్. అంటే ఇన్ఫార్మల్ సెక్టార్స్లో పని చేసినప్పుడు వాళ్ళకి ప్రాపర్ ప్రొటెక్షన్ ఉండదు, ప్రాపర్ రైట్స్ అనేవి రికగ్నైజ్ అవ్వవు. సో వాళ్ళు టాక్సిక్ ఫ్యూమ్స్లో హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతూ ఉన్నారు. టాక్సిక్ ఫ్యూమ్స్ వల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ని సఫర్ అవుతూ ఉన్నారు. అండ్ వాళ్ళకి ప్రాపర్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అనేవి కూడా అందవన్నమాట, లైక్ ఇన్సూరెన్స్, పెన్షన్స్ అండ్ ఆల్, ఇన్ఫార్మల్ సెక్టర్ కాబట్టి. దిస్ ఇస్ ద సెకండ్ ఇష్యూ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ ప్లాస్టిక్. ఓకే, ఇదే కాకుండా మనకి లాబింగ్ అనేది కూడా జరుగుతుంది. మెయిన్లీ దిస్ పర్టికులర్ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ బ్యాక్డ్ బై ద ఫాసిల్ ఫ్యూయల్ కంపెనీస్, దే ఆర్ లాబింగ్ ఇన్ ద ఇంటర్నేషనల్ ఫోరమ్స్. సో మనకి ప్లాస్టిక్ పొల్యూషన్ని తగ్గించడానికి మనం ఫోరమ్స్ని తీసుకొస్తూ ఉంటాం కదా, లైక్ UN లెవెల్ టాక్స్ని మనం కండక్ట్ చేస్తూ ఉంటాం, లైక్ హౌ టు కర్బ్ ద ప్లాస్టిక్ పొల్యూషన్, ప్లాస్టిక్ రెగ్యులేషన్స్ని ఎలా తీసుకురావాలని డిస్కస్ చేసే ఆ డిస్కషన్స్లో దిస్ ఆర్ బీయింగ్ ద స్టేక్ హోల్డర్స్. ప్లాస్టిక్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో దే ఆర్ బీయింగ్ ద స్టేక్ హోల్డర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ మీటింగ్స్. వాళ్ళు ఏం చేస్తున్నారు, దేర్ గోల్ ఈస్ టు వీకెన్ దిస్ పర్టికులర్ గ్లోబల్ అగ్రిమెంట్స్. ఈ అగ్రిమెంట్స్లో మనము ప్లాస్టిక్ యూస్ని రెడ్యూస్ చేయాలని అగ్రిమెంట్స్ సైన్ చేసుకుంటా కదా, ఆ అగ్రిమెంట్స్ని వీక్ చేయాలనుకుంటారు, పర్సెప్షన్ని, డిఫరెంట్ పర్సెప్షన్ని ఇంపోజ్ చేయాలనుకుంటారనమాట. దే ఆర్ లాబింగ్ ఇన్ ద ఇంటర్నేషనల్ ఫోరమ్స్. దిస్ ఇస్ ద థర్డ్ ఇష్యూ దట్ ఐ కెన్ కోట్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ అండ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఫోర్త్ థింగ్ ఏంటంటే రెగ్యులేటరీ గ్యాప్స్ అనేవి చూస్తున్నాం అనమాట.
సో మెయిన్లీ ప్రతి కంట్రీలో ప్రాపర్ రెగ్యులేషన్స్ అంటే ప్రాపర్ చట్టాలు తీసుకొచ్చినప్పటికీ వాటిని ప్రాపర్గా మనం ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ద కేస్ ఆఫ్ ఇండియా ఓన్లీ. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ని తీసుకొచ్చాం. ఓకే, 2016లో తీసుకొచ్చాం. అగైన్ వీ హ్యావ్ అమెండెడ్ ఇన్ 2022. ఓకే, అప్డేట్ చేసాం ఈ రూల్స్ని 2022లో. కానీ మెనీ ఆఫ్ దీస్ పర్టికులర్ రూల్స్ ఆర్ నాట్ ఎన్ఫోర్స్డ్ ప్రాపర్లీ. వీటిని మనం ఎన్ఫోర్స్ చేయట్లేదు. ఓకే, సో వీఆర్ నాట్ మేకింగ్ షూర్ దట్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ దిస్ పర్టికులర్ లా. దిస్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్ఫార్మల్ వర్కర్స్ ఎవరైతే వేస్ట్ పిక్ చేస్తున్నారో వాళ్ళ యొక్క హెల్త్ అండ్ వాళ్ళ యొక్క డిగ్నిటీ అండ్ వాళ్ళ యొక్క రైట్స్ అనేవి డిస్టర్బ్ అవుతున్నాయి. సో వేస్ట్ పిక్కర్స్ ఆర్ వర్కింగ్ ఇన్ వెరీ డేంజరస్ ఎన్వైరన్మెంట్స్. సో ప్లాస్టిక్స్ని బర్న్ చేసినప్పుడు చాలా కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఓకే, అండ్ దే ఆర్ ఆల్సో వర్కింగ్ ఇన్ అన్సేఫ్ ల్యాండ్ ఫిల్ సైట్స్. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ని పోజ్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో దే ఆర్ నాట్ గివెన్ ప్రాపర్ డిగ్నిటీ. సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కూడా లేవు, వాళ్ళకి ప్రాపర్ ప్రొటెక్షన్ అనేది కూడా లేదనమాట గవర్నమెంట్ సైడ్ నుంచి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద ఇష్యూస్ దట్ వీఆర్ సీయింగ్ విత్ రెస్పెక్ట్ టు ద ప్లాస్టిక్ పొల్యూషన్. ఓకే, ప్లాస్టిక్కి సంబంధించి రెగ్యులేషన్స్లో వీటన్ని ఛాలెంజెస్ని మనం చూస్తున్నాం. మరి ఇండియా కేసు మీరు స్పెసిఫిక్గా తీసుకుంటే, సో జర్నల్ నేచర్ ప్రకారం, అకార్డింగ్ టు అ జర్నల్ నేమ్డ్ నేచర్, దీని ప్రకారం ఏంటంటే ఇండియా అనేది ఇట్స్ ద లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ది ప్లాస్టిక్ పొల్యూషన్ అనమాట గ్లోబలీ చూసుకుంటే. అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ప్రొడ్యూసింగ్ 9.3 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ ఎవ్రీ ఇయర్. అంటే టోటల్ గ్లోబల్ పొల్యూషన్ ప్రొడక్షన్లో 1/5 ప్రొడక్షన్ ఆఫ్ ప్లాస్టిక్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇండియా ఓన్లీ. సో దిస్ ఈస్ అకార్డింగ్ టు ద డేటా గివెన్ బై నేచర్. ఓకే, ద జర్నల్ నేచర్. అయితే ఏమైనా ఇంటర్నేషనల్ మెకానిజమ్స్ని ఫాలో అవుతూ ఇండియా ఏమైనా స్టెప్స్ తీసుకుందా అంటే ఎస్, ఇండియా హ్యాస్ బాట్ సెవెరల్ స్కీమ్స్ టు కర్బ్ ద ప్లాస్టిక్ పొల్యూషన్. ఓకే, ప్రొడక్షన్ తగ్గించడానికి టు కర్బ్ ద ప్లాస్టిక్ పొల్యూషన్ వీ హ్యావ్ కమ్ అప్ విత్ లాట్ ఆఫ్ స్కీమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్కీమ్ ఇస్ నమస్తే స్కీమ్ అనమాట. నమస్తే స్కీమ్ అనేది మనం ఎప్పుడు తీసుకొచ్చాము? వీ హ్యావ్ బాట్ ఇట్ ఇన్ 2023 to 2024. సో దీని ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఈకోసిస్టమ్. సో ఈ పర్టికులర్ నమస్తే స్కీమ్ ద్వారా శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో హూ ఆర్ క్లీనింగ్ ద సీవర్స్ అండ్ ఆల్సో హూ ఆర్ క్లీనింగ్ ద సెప్టిక్ ట్యాంక్స్, వాళ్ళందరికీ మనం ప్రొటెక్షన్ తీసుకురావడానికి నమస్తే స్కీమ్ తీసుకొచ్చాం. అంటే దే ఆర్ చూజన్. ఫస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఐడెంటిఫై చేసి వీఆర్ గివింగ్ దెమ్ ద ఫార్మల్ జాబ్స్. వాళ్ళకి ఐడి కార్డ్స్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం, వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ని, సేఫ్టీ గేర్ మెకానిజమ్స్ని, సోషల్ ప్రొటెక్షన్స్ని అందిస్తున్నాం. సో హౌ ఇస్ దిస్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ ప్లాస్టిక్ పొల్యూషన్ అంటే ఎవరైతే ఇన్ఫార్మల్ సెక్టర్లో వర్క్ చేస్తున్నారో వేస్ట్ పికింగ్ యాక్టివిటీ, వాళ్ళని కూడా మనం దీంట్లోకి తీసుకొస్తామన్నమాట. సో సెకండ్ థింగ్ ఏంటంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ని తీసుకొచ్చాం 2016లో. సో ఈ రూల్స్ ప్రకారం ఏంటంటే వీఆర్ పుషింగ్ ఎవ్రీవన్, హూఎవర్ ద స్టేక్ హోల్డర్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్, వాళ్ళని వేస్ట్ సెగ్రిగేట్ చేయాలి సోర్స్ లెవెల్లోనే. అంటే మన ఇంట్లోనే మనము డ్రై వేస్ట్ని, వెట్ వేస్ట్ని సపరేట్ చేయాలి ఎట్ హోమ్ ఇట్ సెల్ఫ్. అండ్ ఆల్సో వీఆర్ మేకింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ రెస్పాన్సిబుల్. ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో వాళ్ళు రెస్పాన్సిబుల్ అనమాట. దే హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ పికింగ్ అప్ ద ప్లాస్టిక్ వేస్ట్. అండ్ ఆల్సో వేస్ట్ కలెక్షన్ ఏదైతే ఉంటుందో వేస్ట్ కలెక్షన్లో కూడా యూజర్ ఫీస్ని మనం ఎంకరేజ్ చేస్తున్నాం. అండ్ వీఆర్ ప్రమోటింగ్ ద సైంటిఫిక్ డిస్పోజల్, డంపింగ్ కాకుండా సైంటిఫిక్ డిస్పోజల్ని మనం ప్రమోట్ చేస్తున్నాం ఈ పర్టికులర్ వేస్ట్ మేనేజ్మెంట్, ఓకే, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ద్వారా. ఇదే కాదు, వీ హ్యావ్ కమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ యాజ్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఏంటంటే 2016లో మనం తీసుకొచ్చాం వీటిని. ఓకే, సో 2016 to 2024 మనం చూసుకుంటే లాట్ ఆఫ్ చేంజెస్ని కూడా మనం తీసుకొచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ 2016లో వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఏంటి, ఎవరైతే కంపెనీస్ ప్లాస్టిక్ని ప్రొడ్యూస్ చేస్తున్నారో సో దే విల్ బీ హ్యావింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ కలెక్టింగ్ దట్ వేస్ట్ అండ్ ఆల్సో డిస్పోజింగ్ దట్ పర్టికులర్ వేస్ట్. అంటే దీన్నే మనము ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అంటాం. ఇది 2016లో మనం యాడ్ చేసాం. సో 2018లో మనం ఏం చేసామంటే వీ హ్యావ్ బ్యాన్డ్ మల్టీలేయర్డ్ ప్లాస్టిక్స్. ఓకే, మల్టీలేయర్డ్ ప్లాస్టిక్స్ దట్ ఆర్ నాట్ రీసైకిలబుల్. సో వాటిని మనం బ్యాన్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే వీ హ్యావ్ మేడ్ రిజిస్ట్రేషన్ విత్ సిపిసిబి మ్యాండేటరీ. ఎవరైతే ప్లాస్టిక్ ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సో సిపిసిబి అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్లో ఖచ్చితంగా వాళ్ళు దే హ్యావ్ టు రిజిస్టర్ అనమాట. సో దిస్ ఇస్ ది అనదర్ థింగ్ దట్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2018. 2021లో మనం ఏం చేసాం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని బ్యాన్ చేసామన్నమాట. లైక్ స్ట్రాస్, ప్లేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం బ్యాన్ చేయడం జరిగింది.
అండ్ ఆల్సో బ్యాగ్ థిక్నెస్ని మనం ఇంక్రీజ్ చేసాం టు 120 మైక్రోన్స్. ఓకే, సో దట్ దే కెన్ బీ రీయూజబుల్. బ్యాగ్స్ ఏవైతే ప్లాస్టిక్ బ్యాగ్స్ యూజ్ చేస్తామో వాటి థిక్నెస్ని మనం పెంచడానికి ట్రై చేసాం, సో దట్ వాటిని మనం ఈజీగా రీయూజ్ చేసుకోవచ్చు, త్వరగా చినిగిపోవు అవి. ఓకే, నెక్స్ట్ 2022లో మనం ఏం చేసామనంటే ఖచ్చితంగా మ్యాండేటరీ రీసైక్లింగ్ రీయూజ్ టార్గెట్స్ని సెట్ చేసాం, ఎన్వైరన్మెంటల్ కంపెన్సేషన్స్ని మనం ఇంట్రడ్యూస్ చేసాం, అండ్ సర్క్యులర్ ఎకానమీని పుష్ చేసామన్నమాట, లైక్ రీయూజ్, రీసైకిల్ అండ్ రెడ్యూస్ వేస్ట్. ఓకే, సో దీస్ ఆర్ ద రీసైక్లింగ్ ప్రాసెసెస్. అండ్ నెక్స్ట్ ఫైనల్గా 2024లో వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేషన్ ఫర్ ది బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్కి రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేశాం. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే మెయిన్లీ ఏదైతే వేస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో జనరేట్ అవుతుందో సో దాన్ని కూడా రిపోర్ట్ చేయాలని ఒక మ్యాండేటరీ పర్టికులర్ ఫీచర్ని మనం యాడ్ చేసాం. సో వీ హ్యావ్ మ్యాండేటెడ్ ద రిపోర్టింగ్ ఆఫ్ ప్రీ కన్జ్యూమర్ ప్లాస్టిక్ వేస్ట్ అనమాట. ప్రీ కన్జ్యూమర్ ప్లాస్టిక్ వేస్ట్ అంటే కన్జ్యూమర్ లెవెల్లో కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే టైంలోనే ప్లాస్టిక్ అనేది జనరేట్ అవుతుంది కదా, ప్లాస్టిక్ వేస్ట్. సో దాన్ని కూడా రిపోర్ట్ చేయాలన్నమాట ఖచ్చితంగా. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ దట్ వీ హ్యావ్ బాట్ అండర్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 నుంచి 2024 వరకు. ఇవన్నీ చేంజెస్ అనేవి వచ్చాయన్నమాట. ఇవే కాదు, మనము వీ హ్యావ్ కమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ ఎస్ నేషనల్ డాష్ బోర్డ్ ఫర్ SUPs. నేషనల్ డాష్ బోర్డ్ ఫర్ SUPs అనమాట. ఓకే, సో ఇదేంటంటే ఈ పర్టికులర్ డాష్ బోర్డ్ ద్వారా మనం ఏంటంటే ఇల్లీగల్ ప్లాస్టిక్ యూసేజ్ని మనం రిపోర్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో దీని ద్వారా మనము పబ్లిక్ అవేర్నెస్ని కూడా మనం పెంచుతామన్నమాట. సో ఈ డాష్ బోర్డ్ ద్వారా దట్ ఈస్ అనదర్ స్టెప్ దట్ వీ హ్యావ్ టేకెన్. ఇదే కాకుండా ఇండియా ప్లాస్టిక్ ప్యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చాం, ఇండియాస్ ప్లాస్టిక్ ప్యాక్ట్. సో ఇదేంటంటే దిస్ ఇస్ ద ఫస్ట్ వాలంటరీ అగ్రిమెంట్. సో ఈ పర్టికులర్ వాలంటరీ అగ్రిమెంట్ ద్వారా వీఆర్ ట్రైంగ్ టు రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్ ద వేస్ట్. అంటే సర్క్యులర్ ఎకానమీ కాన్సెప్ట్ని మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఓకే, సో మొత్తం సప్లై చైన్ని ఈకో ఫ్రెండ్లీగా మార్చుదామని ఈ పర్టికులర్ ఇండియా ప్లాస్టిక్ ప్యాక్ని మనం తీసుకొచ్చాం. దీని తర్వాత ప్రాజెక్ట్ రీప్లాన్ అనే దాన్ని తీసుకొచ్చామన్నమాట. ప్రాజెక్ట్ రీప్లాన్ ద్వారా ఏంటంటే, సో ఫుల్ ఫామ్ మీరు చూసుకుంటే రెడ్యూసింగ్ ప్లాస్టిక్ ఇన్ నేచర్. రీప్లాన్ అంటే రెడ్యూసింగ్ ప్లాస్టిక్ ఇన్ నేచర్. సో ఈ పర్టికులర్ దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే KVIC, దట్ ఈస్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఏదైతే ఉంటుందో దట్ విల్ యాక్చువల్లీ ఇంప్లిమెంట్ దిస్ పర్టికులర్ థింగ్ అనమాట. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తారు అంటే దే విల్ ట్రై టు ప్రమోట్ ద క్లాత్ బ్యాగ్స్. ఓకే, ప్లాస్టిక్ బ్యాగ్స్ బదులు క్లాత్ బ్యాగ్స్ని వాళ్ళు తయారు చేసేసి దే విల్ ట్రై టు కమ్ అప్ విత్ ది ప్లాస్టిక్ లైక్ క్లాత్ బ్యాగ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ద ప్లాస్టిక్ బ్యాగ్స్. సో దిస్ ఈస్ డన్ అండర్ ప్లాస్టిక్ లైక్ ప్రాజెక్ట్ రీప్లాన్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఇనిషియేటివ్స్ దట్ వీ హవ్ బాట్. ఓకే, సో మనం ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్లో 2024 ఇస్ ద లేటెస్ట్ వన్ కాబట్టి ఒక్కసారి లెట్స్ సీ వాట్ ఆర్ ది అమెండ్మెంట్ రూల్స్ దట్ వీ హవ్ బాట్ ఇన్ 2024. ఓకే, 2024లో మనం అమెండ్మెంట్ చేసుకున్నామని చెప్పాను కదా ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్లో. దాంట్లో మనం ఏమేమి యాడ్ చేసుకున్నాం, కొత్త ఫీచర్స్ ఏంటి అనేది లెట్స్ సీ ద హైలైట్స్ ఆఫ్ ఇట్. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ అంటే మనం ఏదైతే డీకంపోజ్ చేస్తున్నామో ప్లాస్టిక్స్ని we must decompose naturally in the soil or in the landfill. ఓకే, మైక్రో ప్లాస్టిక్స్ అనేవి భూమి మీద అలానే మిగలకుండా మనం టోటల్గా డీకంపోజ్ చేయాల్సిన బాధ్యత ఉందన్నమాట. నెక్స్ట్ మైక్రో ప్లాస్టిక్స్ గురించి మాట్లాడారు ఈ పర్టికులర్ 2024 అమెండ్మెంట్లో. సో మైక్రో ప్లాస్టిక్ అంటే ఏంటి అంటే టైనీ ప్లాస్టిక్ పార్టికల్స్ విచ్ ఆర్ ఫ్రమ్ 1 to 1000 మైక్రాన్స్. ఓకే, సో ఆ పర్టికులర్ సైజ్లో ఉంటే వాటిని మనం మైక్రో ప్లాస్టిక్స్ అంటాం. దాని గురించి కూడా కొన్ని ప్రొవిజన్స్ యాడ్ చేసుకున్నాం. అండ్ ఆల్సో వీ హ్యావ్ ఎక్స్పాండెడ్ ఫ్యూ డెఫినేషన్స్. ఓకే, సో ఏమేమి డెఫినేషన్స్ని ఎక్స్పాండ్ చేసుకున్నామంటే ఇంపోర్టర్స్ అంటే ఎవరు, ఓకే, ఎవరైతే ఇంపోర్ట్ చేస్తున్నారో ప్లాస్టిక్ రా మెటీరియల్స్ని ఇంపోర్ట్ చేసే వాళ్ళని కూడా ఇంపోర్టర్స్ కిందనే మనం కన్సిడర్ చేస్తున్నాం ఇప్పుడు 2024 నుంచి. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డెఫినేషన్ కూడా మనము ఎక్స్పాండ్ చేసాం. నౌ మ్యానుఫ్యాక్చరర్స్లో ఈవెన్ కంపోస్టబుల్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ప్రొడ్యూసర్స్ని కూడా మనం మ్యానుఫ్యాక్చరర్స్ కిందనే కన్సిడర్ చేస్తున్నాం. అండ్ ప్రొడ్యూసర్స్ యొక్క డెఫినేషన్ని కూడా పెంచాము, లైక్ ఎక్స్పాండ్ చేసాము. వీఆర్ ఇంక్లూడింగ్ కంపెనీస్ దట్ మేక్ ప్యాకేజింగ్ ఫర్ అదర్స్ ఆల్సో. సో వాళ్ళని కూడా మనం ప్రొడ్యూసర్స్ కిందనే మనం కన్సిడర్ చేస్తున్నాం. అండ్ ఆల్సో CPCB సర్టిఫికేషన్ని మ్యాండేటరీ చేసాము. లైక్ బిఫోర్ ఎనీ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ఈజ్ సోల్డ్ అవుట్ ఖచ్చితంగా అవి సర్టిఫై అవ్వాలి, దే హ్యావ్ టు బి టెస్టెడ్ అనమాట. ఓకే, దట్ ఈస్ అనదర్ థింగ్ దట్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్. అండ్ రిజిస్ట్రేషన్కి కూడా ఒక పోర్టల్ని మనం తీసుకొచ్చాం విచ్ ఇస్ అ సెంట్రలైజ్డ్ రిజిస్ట్రేషన్ పోర్టల్. సో దాట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అటు ప్రొడ్యూసర్స్ అయినా, ఇంపోర్టర్స్ అయినా, బ్రాండ్ ఓనర్స్ అయినా, ఎవరైనా.
ఓకే. అండ్ ఆల్సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో వాటిని మనం బ్యాన్ చేసామన్నమాట. అండ్ వీ హ్యావ్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఏంటి, నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎవరైతే ప్రొడ్యూస్ చేశారో దిల్ బీ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ కలెక్టింగ్ అండ్ డిస్పోజింగ్ ద ప్లాస్టిక్ వేస్ట్. అంటే ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పాండ్ చేయడంతో ఇంకేం యాడ్ చేసాము, సో కంపెనీస్ నౌ దే మస్ట్ కలెక్ట్ ద ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వేస్ట్ ఆల్సో. ఏదైతే వాళ్ళు ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వేస్ట్ జనరేట్ చేస్తున్నారో వాళ్ళు ప్రొడ్యూసింగ్, దాన్ని కూడా వాళ్ళు కలెక్ట్ చేయాలన్నమాట. ఓకే. సో అండ్ ఆల్సో local bodies will build the waste system. Okay, local bodies will be taken responsibility to build the waste system. అండ్ ఆల్సో దీంతో పాటు అసెస్మెంట్ మెకానిజంని కూడా మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఎవరైతే లోకల్ గవర్నమెంట్స్ ఉంటారో దే మస్ట్ అసెస్ టోటల్ ప్లాస్టిక్ వేస్ట్ ఇంక్లూడింగ్ ది ఓల్డర్ వేస్ట్, ఎంత ప్లాస్టిక్ వేస్ట్ జనరేట్ అయింది అని చెప్పేసి వాళ్ళు ఎప్పటికప్పుడు అసెస్ చేస్తూ ఉండాలి. అండ్ ఆల్సో దే మస్ట్ ఫోర్కాస్ట్ నెక్స్ట్ 5 years, ఇంకా వచ్చే 5 yearsలో ఎంత ఉండబోతుంది అనేది కూడా అసెస్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే. సో మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఏం చేయాలి అంటే దే మస్ట్ రిపోర్ట్ హౌ మచ్ ప్లాస్టిక్ దే మేక్ అండ్ హౌ మచ్ గోస్ వేస్ట్ బిఫోర్ రీచింగ్ ద కన్స్యూమర్స్. అంటే మ్యానుఫ్యాక్చరర్స్ ఏం చేయాలి అంటే ఎంత ప్లాస్టిక్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఇంత ప్రొడ్యూస్ చేస్తున్నందుకు కానీ ఎంత వేస్ట్ జనరేట్ అవుతుంది, ఎంత కన్స్యూమర్స్కి పంపిస్తున్నారు, ఈ డేటాను కూడా ఖచ్చితంగా రిపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ ద 2024 రూల్స్ దట్ వీ హ్యావ్ కమ్ అప్ విత్. సో మరి ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి, రైట్? వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు ద ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ కదా. మరి ఏం చేస్తే బాగుంటుంది, వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్, ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే ప్రస్తుతం ఉన్న ప్రాబ్లమ్స్ని మనము సాల్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ మనం ఏం చేయొచ్చు అని అంటే వీ కెన్ కమ్ అప్ విత్ ద స్ట్రాంగర్ రెగ్యులేషన్స్ని స్ట్రాంగ్ చేయాలంటే వీ హ్యావ్ టు డిఫైన్ ద క్లియర్ స్టాండర్డ్స్. అసలు బయోడిగ్రేడబుల్ అంటే ఏంటి, ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ అంటే ఏంటి, వీటిని క్లియర్ స్టాండర్డ్స్, ఒకవేళ ప్రొడ్యూసర్స్ ఈ పర్టికులర్ లేబుల్ వేసుకుంటే ఎలాంటి స్టాండర్డ్స్ వాళ్ళు ఫాలో అవ్వాలి, ఇలాంటి డెఫినేషన్స్ని మనం తీసుకురావాలి. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ద ఇండిపెండెంట్ చెక్స్ సో దట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి చీట్ చేయకుండా ఉంటాయి. ఓకే. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ఫార్మలైజ్ ది ఇన్ఫార్మల్ సెక్టర్ సో దట్ వర్కర్స్కి ప్రొటెక్షన్ జరుగుతుంది అండ్ ఆల్సో సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అనేవి కూడా అందుతాయి అండ్ వీ కెన్ ఇంక్లూడ్ దెమ్ అండర్ ది ఈపీఆర్ సిస్టమ్స్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్పరెంట్ పాలసీస్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి. కార్పొరేట్స్ ఎవరైతే ఉంటారో, ఈ ఫాజిల్ ఫ్యూయల్ కంపెనీస్ ఎవరైతే బ్యాక్ చేస్తున్నాయో ఈ పర్టికులర్ మూవ్స్ని, వాళ్ళు లాబింగ్ చేయకుండా వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ద ట్రాన్స్పరెంట్ పాలసీస్. ఓకే. అండ్ వీ హ్యావ్ టు మేక్ బిగ్ కంపెనీస్ పబ్లిష్ సమ్ ఆడిట్ రిపోర్ట్స్ ఆల్సో. పబ్లిసైజ్ చేయడానికి మనము ట్రాన్స్పరెన్సీ మెకానిజమ్స్ని యాడ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే సర్క్యులర్ ఎకానమీని ప్రమోట్ చేయాలి. సో ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ని ఎలా డిజైన్ చేయాలంటే దే నీడ్ టు బీ ఈజీలీ రీసైకబుల్. ఇంతకుముందు నేను చెప్పినాను కదా, కొన్ని ప్లాస్టిక్స్ ఏంటంటే దే ఆర్ డిఫికల్ట్ టు రీసైకిల్ అనమాట. సో వాటిని అవాయిడ్ చేసి ఓన్లీ రీసైకిల్డ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే ప్రొడ్యూస్ చేసేలాగా మనము స్టెప్స్ని తీసుకురావాలి. అండ్ వీ హ్యావ్ టు ఎంకరేజ్ 4R ప్రాసెస్, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అండ్ రీకవర్. అండ్ ఆల్సో ఎవరైతే ప్లాస్టిక్స్ని రీసైకిల్ చేస్తున్నారో, ఏవైతే ఇండస్ట్రీస్ ప్లాస్టిక్స్ని రీసైకిల్ చేస్తున్నారో వాళ్ళకి ట్యాక్స్ బ్రేక్స్ ఇవ్వచ్చు అనమాట. సో అలా వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు. ఇంకేం చేయొచ్చు, స్మార్ట్ సిటీ స్మార్ట్ వేస్ట్ అనే ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. లైక్ వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ద టెక్నాలజీస్ లైక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్మార్ట్ బిన్స్, ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీ హ్యావ్ టు సార్ట్ ద మెషిన్స్ అండ్ ఆల్సో మొబైల్ యాప్స్ని క్రియేట్ చేయాలి ఫర్ పబ్లిక్ పార్టిసిపేషన్. ఇవన్నీ చేయొచ్చు త్రూ అ స్మార్ట్ టెక్నాలజీ. అండ్ ఇంకొకటి మనం ఏం చేయొచ్చు అంటే వీ హ్యావ్ టు గ్రీన్ ద సప్లై చైన్స్ ఆల్సో. ఓకే, ఏవైతే సప్లై చైన్స్ ఉన్నాయో ప్రస్తుతం వాటిని మనం గ్రీన్గా మార్చాలి. అంటే వీ హ్యావ్ టు చార్జ్ కంపెనీస్ మోర్ ఫర్ యూజింగ్ హార్డ్ టు రీసైకిల్ ప్లాస్టిక్స్. ఏవైతే ప్లాస్టిక్స్ రీసైకిల్ అవ్వవో లేకపోతే దే ఆర్ వెరీ హార్డ్ టు రీసైకిల్ అనిపించాయో అలాంటి పర్టికులర్ ప్లాస్టిక్స్ని ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ మీద మనం పెనాలిటీస్ వేయాలి, ఎక్కువ ఛార్జ్ చేయాలన్నమాట. ఓకే, వీ హ్యావ్ టు స్టార్ట్ ప్లాస్టిక్ క్రెడిట్ ట్రేడింగ్. ఓకే, లైక్ కార్బన్ క్రెడిట్స్ ఇచ్చినట్టు ప్లాస్టిక్ క్రెడిట్స్ అనేవి కూడా ఇవ్వాలన్నమాట. ఎంత తగ్గితే అంత ఎక్కువ క్రెడిట్స్ ఇవ్వాలి. అండ్ నేషనల్ అవేర్నెస్ కూడా ఇంపార్టెంట్. సో మల్టీలింగ్వల్ టెక్నిక్స్ని వాడాలి, ఎందుకంటే వర్నాక్యులర్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవ్వద్దు. కాబట్టి వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ డైవర్సిటీ ఇన్ ద అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఆల్సో. మల్టీలింగ్వల్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ని తీసుకురావాలి. సో స్కూల్స్ టెక్స్ట్ బుక్స్లో, ఎన్సీఆర్టీస్లో మనం వేస్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించిన సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ని తీసుకురావాలి. వీ హ్యావ్ టు యాడ్ చాప్టర్స్ ఆఫ్ ఇట్. అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా రోల్ మోడలింగ్ టెక్నిక్స్ని మనం ఫాలో అవ్వాలంటే దే హ్యావ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద పబ్లిక్ ఇన్ క్రియేషన్ ఆఫ్ ది నేషనల్ అవేర్నెస్. ఓకే,
ఇన్నోవేషన్ ఛాలెంజెస్ని కూడా మనం తీసుకురావచ్చు మెయిన్లీ అమాంగ్ ద స్టూడెంట్స్ సో దట్ దే కెన్ కమ్ అప్ విత్ సమ్ innovations in recycling the things or to curb the plastic waste and all. Okay, waste to energy 2.0 version ni manam launch cheyొచ్చు. Like we have to invest in technology like pyrolysis, okay, gasification. ఇవన్నీ ఏంటంటే దే విల్ టర్న్ ప్లాస్టిక్ ఇంటూ ఎనర్జీ అనమాట. ఇలాంటి టెక్నిక్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ దెర్ ఇస్ నో హార్మ్ఫుల్ ఎమిషన్స్ వైల్ డూయింగ్ దిస్. ఓకే, గ్రీన్ ప్రొక్యూర్మెంట్ని కూడా మనం ఎంకరేజ్ చేయొచ్చు. లైక్ గవర్నమెంట్ మస్ట్ బై ఓన్లీ ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్. ఓకే, ఈకో ఫ్రెండ్లీ ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ని మాత్రమే గవర్నమెంట్ పర్చేస్ చేయొచ్చు. అండ్ వీ హ్యావ్ టు సెటప్ ప్లాస్టిక్ ఫ్రీ మోడల్ బిల్డింగ్స్. ఓకే, ఏవైతే బిల్డింగ్స్ ప్లాస్టిక్ ఫ్రీగా బిల్డ్ అవుతాయో అలాంటి బిల్డింగ్స్ని రికగ్నైజ్ చేయడం, ఓకే, వాటిని రోల్ మోడల్గా పెట్టడం వేరే బిల్డింగ్స్కి, అలాంటి స్టెప్స్ని మనం తీసుకురావచ్చు. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ఎంకరేజ్ వేస్ట్ ప్రెన్యూర్షిప్. వేస్ట్ ప్రెన్యూర్షిప్ అంటే ఏంటి? ఏవైతే స్టార్టప్స్ ఉంటాయో హూ ఆర్ వర్కింగ్ ఫర్ వేస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళకి ట్యాక్స్ బ్రేక్స్ ఇవ్వాలి, ఫండింగ్ ఇవ్వాలి, ఎస్ఈజెడ్స్ ద్వారా ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి ఇవ్వాలి. సో ఇలాంటివి మనం ఎంకరేజ్ చేస్తే దే విల్ ఆల్సో కమ్ అప్. సో ఇలాంటి స్టెప్స్ మనం తీసుకోవాలన్నమాట ఇన్ ఆర్డర్ టు కర్బ్ ద ప్లాస్టిక్ పొల్యూషన్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద థింగ్స్ ఇన్ డీటెయిల్. అసలు ఏంటి, ఓకే, ప్లాస్టిక్ పొల్యూషన్లో లాబింగ్ ఎలా జరుగుతుంది, ఫాసిల్ ఫ్యూయల్ కంపెనీస్ ఎలా చీట్ చేస్తున్నాయి, గ్రీన్ వాషింగ్ టెక్నిక్స్ అంటే ఏంటి, ఇండియాస్ కేస్ ఆఫ్ ప్లాస్టిక్ ఎలా ఉంది, ఇండియాలో తీసుకున్న గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి, ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి, అండ్ వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్, ఇవన్నీ కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేసాం. నౌ లెట్ us look at the question. So now let us look at the question. Critically examine how the plastic industry employs greenwashing and lobbying to undermine the environmental regulations with reference to global and Indian context అని చెప్పేసి ఒక క్వశ్చన్ని మనం ఇక్కడ ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది. సో ఎలా రాస్తారు ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్? యూ కెన్ స్టార్ట్ బై రైటింగ్ దాట్ ద గ్లోబల్ ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో విచ్ ఆర్ బ్యాక్డ్ బై ఫాసిల్ ఫ్యూయల్ ఇంట్రెస్ట్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ కన్సిస్టెంట్లీ ఎంప్లాయింగ్ ద టెక్నిక్స్ లైక్ గ్రీన్ వాషింగ్ and also the lobbying techniques to delay the environmental reforms or to dilute the environmental reforms. These practices raise serious concerns about policy manipulation and also they are creating the problems in the environmental justice. Mainly they are creating the gap between global north and global south. Okay, so ila cheppesi meer introduction ni raaychu. And what you can write subsequently is గ్రీన్ వాషింగ్ అంటే ఏంటి, లాబింగ్ అంటే ఏంటి, సింపుల్ టర్మ్స్లో. మెయిన్లీ లాబింగ్ అవసరం లేదు, బట్ గ్రీన్ వాషింగ్ అంటే ఏంటో మీరు సింపుల్ టర్మ్స్లో డిఫైన్ చేయాలి. ఓకే, హౌ యూ విల్ డిఫైన్ ఇట్? గ్రీన్ వాషింగ్ ఇన్వాల్వ్స్ deceptive marketing strategies wherein companies brand their products as biodegradable, eco-friendly and also compostable without having any scientific backing or without being rational enough to prove it. Okay, this particular aspects will mislead consumers or undermines the genuine sustainability efforts. Next, lobbying ante enti? Simultaneously, lobbying by plastic and petrochemical giants in international forums such as negotiations for global plastic treaty. These seeks to influence the rule making. Ila cheppesi meer raaychu. So these kind of tactics are often weakening the legally binding commitments, especially extended producer responsibility, single use plastic bans. These kind of efforts are getting diluted because of this tactics. Okay, ikkada varaku meer em chesaru? You have tried to explain, you have tried to give the definition, okay, introduction, then tried to define it by giving an example, right? So critically examine how plastic industry employs greenwashing and lobbying to undermine the environmental regulations with reference to global and Indian context annaru. So ippudu మనం global context lo ichcham. Now let's go to the Indian context. So in the Indian context also, despite the progressive steps that we have taken, for example, plastic waste management rules 2016, and we have amended it recently in 2024, whatever the rules that we have bought are far enough to reach the targets of plastic pollution ending. Still, the implementation remains weak అని చెప్పేసి మీరు రాయాలి. Regulatory gaps are exploited through non-transparent labeling, అంటే లేబులింగ్ ప్రాపర్గా చేయట్లేదు, CPCB నామ్స్ని ప్రాపర్గా కంప్లై అవ్వట్లేదు, and companies are violating, okay, because of the minimal penalties only. And also informal sector workers ఎవరైతే ఉన్నారో who are working to pick the waste, they are becoming backbone of waste management, are excluded from the who are అంటే వాళ్ళే backbone waste management కి, but still
దే ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద పాలసీ బెనిఫిట్స్. సో ఫర్దర్ ఇండియా స్టేటస్ చూసుకుంటే ఇట్ ఈస్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ది గ్లోబల్ ప్లాస్టిక్ పొల్యూషన్ అకార్డింగ్ టు జర్నల్ నేచర్. ఇట్ రిఫ్లెక్ట్స్ ది ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ ది ఎన్వైరన్మెంటల్ కాస్ట్ మెయిన్లీ టు ద డెవలపింగ్ నేషన్స్. ఓకే, సో టు కౌంటర్ దిస్ మనం ఏమేం చేయాలి? రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ని తీసుకురావాలి, ట్రాన్స్పరెంట్ ఆడిట్స్ని తీసుకురావాలి, పబ్లిక్ ఎంగేజ్మెంట్ అనేది వైటల్ అని చెప్పేసి మీరు రాసి కన్క్లూడ్ చేయాలన్నమాట. ఓకే, దిస్ వాజ్ హౌ యూ నీడ్ టు అప్రోచ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. So let us look at the second article. Spare live animals, move to biological models అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అయితే ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది మెయిన్లీ మనము ఎథిక్స్తో లింక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, యానిమల్ ఎథిక్స్ అనే కాన్సెప్ట్తో మనం లింక్ చేసుకోవచ్చు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ హ్యూమన్ యాక్షన్స్, హ్యూమన్ వాల్యూస్, ఇలా మీరు డిఫరెంట్ ఆస్పెక్ట్స్తో లింక్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆర్టికల్లో మనం ఏం డిస్కస్ చేస్తున్నాము అంటే వాట్ ఎవర్ ది ఎథికల్ ప్రాబ్లమ్స్ దట్ వీ హ్యావ్ and whatever the scientific problems we have while using live animals దేనికి యూజ్ చేసుకుంటాము? we use it in medical, pharmaceutical industries and educational testing కోసం వీటిని మనం యూజ్ చేసుకుంటున్నాం లైవ్ యానిమల్స్. సో దాంట్లో ఎథికల్ కన్సర్న్స్ ఉన్నాయి, సైంటిఫిక్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. ఓకే, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాని గురించి మెన్షన్ చేస్తూ దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్సో హైలైటింగ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు స్విచ్ టు మోడర్న్ ఆల్టర్నేటివ్స్. లైక్ మనకి ల్యాబ్ గ్రోన్ టిష్యూ మోడల్స్ ఉంటాయి, రైట్? ఆర్టిఫిషియల్ ఆర్గన్స్ని మనం గ్రో చేసుకోవచ్చు, డిజిటల్ సిమ్యులేషన్స్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. వీటి ద్వారా మనము టెస్టింగ్ చేయొచ్చు కదా బై షిఫ్టింగ్ టువర్డ్స్ ద మోడర్న్ టెక్నాలజీ అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో దట్ వీ కెన్ బీ ఎథికల్ ఇన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ అండ్ వీ కెన్ ప్రొటెక్ట్ ది యానిమల్ ఎథిక్స్. ఓకే, సో దాన్ని డిస్కస్ చేస్తూ అనలైజ్ చేయడం జరిగింది. లెట్స్ సీ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ సో దట్ యూ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్. సో మీకు తెలుసుంటే, if you have studied the ethics, GS4, so there is an aspect called sanctity of life. Okay, and there is another aspect of purpose of life. Purpose of life గురించి మనకి సిక్కిజంలో ఉంటే, sanctity of life గురించి మనకి వేదాస్లో ఉంటుందన్నమాట. ఓకే, సో ఆల్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్స్, sanctity of life, purpose of life and the aspects like non-violence, అహింస, ఇవన్నీ మనకి బుద్ధిజంలో ఉంటాయి, జైనిజంలో ఉంటాయి. ఓకే, సో ఆల్ ఆఫ్ దిస్ ఆర్ స్పీకింగ్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్, ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్ గురించి మాట్లాడుతున్నారు, శాంక్టిటీ ఆఫ్ లైఫ్ గురించి మాట్లాడుతున్నారు. సో మనం ఇలా యానిమల్స్ని ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్లో యానిమల్స్ని మెడిసిన్స్ కోసం టెస్ట్ చేసినప్పుడు ఆల్ ఆఫ్ దిస్ ఆర్ గెటింగ్ వైలేటెడ్. అంటే ఆల్ ఆఫ్ దిస్ ఆర్ రిజల్టింగ్ ఇన్ అన్ ఎథికల్ యాక్షన్ అనమాట. ఓకే, సో కాబట్టి మనకి ఇక్కడ ఆథర్ ఏం చెప్తున్నారు, హీఈస్ టెలింగ్ అస్ టు షిఫ్ట్ అవే ఫ్రమ్ ది యానిమల్ టెస్టింగ్ అండ్ యూజ్ ద డిఫరెంట్ టెక్నిక్స్ దట్ వీ హవ్ కమ్ అప్ విత్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర మోడర్న్ టెక్నాలజీస్ ఉన్నాయి కదా, వాటిని మనము అడాప్ట్ చేసుకొని మోడర్న్ టెక్నిక్స్ని మనం వాడితే వీ కెన్ ప్రొటెక్ట్ ది యానిమల్ రైట్స్ అని చెప్పేసి ఇక్కడ ఆథర్ చెప్తున్నారనమాట. అసలు ఎందుకు, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఇష్యూ, వై షిఫ్టింగ్ అవే ఫ్రమ్ ది యానిమల్ టెస్టింగ్? యానిమల్ టెస్టింగ్లో మనం ఎందుకు షిఫ్ట్ అవ్వాలి? ఫస్ట్ థింగ్, we have that ethical responsibility. ఎలా ఉంది ethical responsibility? Why animals needed to be protected? Animals అనేవి సెంటిమెంట్ బీయింగ్స్ అనమాట. సెంటియంట్ బీయింగ్స్ అంటే ఏంటి? సెంటియంట్ బీయింగ్స్ అంటే ఏంటంటే దే కెన్ ఫీల్, పెయిన్ని ఫీల్ అవుతాయి. దే ఆల్సో హ్యావ్ అ సెంటియంట్ ఫీలింగ్ కాల్డ్ ఫియర్. వాటికి కూడా స్ట్రెస్ ఉంటుంది. ఓకే, వాటిని మనం టూల్స్ లాగా యూజ్ చేసుకోవడం, మనం ఏదైతే టూల్స్ లాగా వాటిని యూజ్ చేసుకుంటున్నామో డెఫినెట్లీ దట్ డిస్రెస్పెక్ట్స్ ద డిగ్నిటీ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ది యానిమల్స్, రైట్? సో కాబట్టి ఇట్స్ అవర్ మోరల్ డ్యూటీ టు ప్రొటెక్ట్ దోస్ హూ కెనాట్ స్పీక్ ఆర్ రెసిస్ట్. సో యానిమల్స్ని ప్రొటెక్ట్ చేయడం ఇస్ అ ఇంపార్టెంట్ ఎథికల్ డిమాండ్ ఆర్ ఇట్స్ అవర్ ఎథికల్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ దెమ్ సో దట్ వీ కెన్ రెడ్యూస్ దట్ సఫరింగ్ ఈవెన్ ఫర్ ది యానిమల్స్. సెకండ్ థింగ్ ఏంటంటే సైంటిఫిక్ వ్యాలిడిటీ ఉందన్నమాట. ఓకే, సో యానిమల్స్ యొక్క బయాలజీ అనేది ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దాట్ ఆఫ్ ది హ్యూమన్స్. ఓకే, సో డెఫినెట్లీ ఒక ర్యాట్ మీద మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఇట్ మైట్ నాట్ వర్క్ ఇన్ ద సేమ్ వే ఆన్ హ్యూమన్స్. సో కాబట్టి ఆల్వేస్ యానిమల్ టెస్టింగ్ ఈజ్ నాట్ రిలయబుల్, రాంగ్ కన్క్లూషన్స్కి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి హ్యూమన్ సేఫ్టీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది, అక్యురసీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది దీనివల్ల. అంటే సైంటిఫికలీ బ్యాకింగ్ కూడా కాదు ఈ పర్టికులర్ యానిమల్ టెస్టింగ్ అనేది. థర్డ్ థింగ్ ఏంటంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఈరోజు బయో ఇంజనీరింగ్ మెథడ్స్ ద్వారా వీ కెన్ యాక్చువల్లీ సైంటిస్ట్ విల్ బీ అలౌడ్ టు గ్రో ది ఆర్టిఫిషియల్ ఆర్గన్స్ అనమాట.
ఈవెన్ టిష్యూ మోడల్స్ని కూడా డెవలప్ చేసి ల్యాబ్స్లో వాటి మీద టెస్టింగ్ చేయొచ్చు. ఏంటంటే ఇవి ఆల్మోస్ట్ హ్యూమన్ రెస్పాన్సెస్ ఎలా ఉంటాయో అలానే మిమిక్ చేస్తాయి అన్నమాట. ఇట్ ఈస్ బెటర్ దెన్ యానిమల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూమన్ లివర్ మోడల్ని మనం ల్యాబ్లో డెవలప్ చేయొచ్చు అనమాట. అండ్ దాని తర్వాత మనం దాన్ని టెస్ట్ చేసి దాని మీదే ఎక్స్పెరిమెంట్స్ని కండక్ట్ చేసి వీ కెన్ యూజ్ మెడిసిన్ హౌ ఇట్ విల్ రియాక్ట్ అనేది మనం చూడొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ టెస్టింగ్ ఇట్ ఆన్ అ మౌస్. ఓకే, సో దట్ ఈస్ అనదర్ థింగ్. ఫోర్త్ థింగ్ ఏంటంటే లెజిస్లేటివ్ పొటెన్షియల్. సో ఈ ఆర్టికల్లో దెర్ ఈస్ అనదర్ ప్రపోజల్. ద ఆర్టికల్ ఈస్ ప్రపోజింగ్ టు చేంజ్ సమ్ ఇండియాస్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్, ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు యానిమల్స్ అనే ఒక చట్టం ఉంది, 1960లో తీసుకొచ్చాం. దీన్ని అమెండ్ చేస్తూ వీ హ్యావ్ టు యాడ్ రూల్స్ దట్ ఎంకరేజ్ ఆర్ మేక్ ఇట్ కంపల్సరీ టు యూజ్ బయోలాజికల్ మోడల్స్. ఒకవేళ బయోలాజికల్ మోడల్ ఆల్టర్నేటివ్స్ ఉంటే ఖచ్చితంగా వాటిని మనం చూస్ చేసుకోవాలనే ఒక పర్టికులర్ రూల్ని యాడ్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఆథర్ సజెస్ట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ఎడ్యుకేషనల్ ఇంపాక్ట్. ఓకే, సో స్కూల్స్లో కాలేజెస్లో వాళ్ళు స్టిల్ దే ఆర్ యూజింగ్ యానిమల్ డైసెక్షన్స్ టు టీచ్ బయాలజీ. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనకి 3D మోడల్స్ వచ్చాయి, వర్చువల్ ల్యాబ్స్ ఉన్నాయి, డిజిటల్ సిమ్యులేషన్స్ ఉన్నాయి. వీటన్నిటి మనం యూజ్ చేసుకోవచ్చు రాదర్ దాన్ టేకింగ్ డైరెక్ట్లీ ది యానిమల్ డైసెక్షన్స్. దీనివల్ల స్టూడెంట్స్ వితౌట్ హార్మింగ్ యానిమల్స్ వాళ్ళు కొత్తవి నేర్చుకోగలుగుతారు. కానీ ఇవన్నీ చేయడానికి కూడా కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉన్నాయన్నమాట. దెర్ ఆర్ స్టిల్ ఫ్యూ ఛాలెంజెస్ టు అడాప్ట్ దిస్ పర్టికులర్ షిఫ్ట్. ఒకటి వచ్చేసి ఇన్స్టిట్యూషనల్ ఇనర్షియా. ఓకే, సో ఇన్స్టిట్యూషనల్ ఇనర్షియా అంటే దెర్ ఈస్ అ రెసిస్టెన్స్ టు చేంజ్ అని చెప్పొచ్చు. చాలా ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, మెనీ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్, సో దే ఆర్ యూజింగ్ ద ఓల్డ్ సిస్టమ్ ఆఫ్ యూజింగ్ యానిమల్స్ అండ్ దే ఆర్ నాట్ రెడీ టు అడాప్ట్ అనమాట. న్యూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి వాళ్ళకి ఒప్పట్లేదు. ఓకే, సో ఇది స్కెప్టిసిజం వల్ల కావచ్చు, హ్యాబిట్ వల్ల కూడా కావచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే లెజిస్లేటివ్ గ్యాప్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న చట్టాలు, ఇండియన్ లాస్ ఏవైతే ఉన్నాయో, సో స్విచ్చింగ్ని ప్రమోట్ చేయట్లేవు అనమాట టు ఆర్టిఫిషియల్ మెథడ్స్. ఓకే, సో థర్డ్ థింగ్ ఏంటంటే రిసోర్స్ లిమిటేషన్స్. బయో ఇంజనీరింగ్ ల్యాబ్స్ అనేవి ల్యాకింగ్ ఉన్నాయి ఇండియాలో. అడ్వాన్స్ ఎక్విప్మెంట్ లేదు మన దగ్గర, ట్రైన్డ్ పీపుల్ లేరు, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అవసరం పడుతుంది. ఓకే, సో ఆల్మోస్ట్ మన కాలేజెస్లో కూడా చిన్న చిన్న ల్యాబ్స్ ఉంటాయి. వీ కెనాట్ అఫోర్డ్ ఈజీలీ ఎవ్రీథింగ్. అండ్ ఫోర్త్ థింగ్ అవేర్నెస్ గ్యాప్స్ అనేవి కూడా ఉన్నాయి. స్టూడెంట్స్కి, టీచర్స్కి, పాలసీ మేకర్స్కి దే ఆర్ నాట్ అవేర్ దట్ నాన్ యానిమల్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయని కూడా చాలామందికి తెలియదు. ఓకే, సో ప్రస్తుతానికి కూడా చాలా కాలేజెస్లో ఫ్రాగ్స్, ర్యాట్స్ ప్రాక్టికల్స్లో యూజ్ చేస్తూ ఉంటారు ఫర్ వర్చువల్ లైక్ దే డోంట్ నో వాట్ ఈస్ వర్చువల్ డైసెక్షన్ యాప్స్ ఎక్సెట్రా. వాళ్ళకి అంత అవేర్నెస్ లేదు. ఇంకొకటి ఏంటంటే సైంటిఫిక్ స్కెప్టిసిజం చూస్తున్నాం. సో చాలామంది రీసెర్చర్స్ ఏంటంటే దే బిలీవ్ దట్ ల్యాబ్ మేడ్ టిష్యూస్ కాన్ ఫుల్లీ కాపీ హ్యూమన్ ఆర్గన్స్. ల్యాబ్లో మనం తయారు చేసిన టిష్యూస్ అనేవి ఫుల్గా హ్యూమన్ కాపీస్గా మారలేవు. కాబట్టి ఇఫ్ దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఎనఫ్ దట్ ఈ మోడల్స్, మనకు కొత్తగా వచ్చిన ఆల్టర్నేటివ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ రిజల్ట్స్ ఇస్తాయో లేవా అనే ఐడియా వాళ్ళకి లేదనమాట. ఈ హెసిటేషన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ స్లోయింగ్ డౌన్ ది అడాప్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆల్టర్నేటివ్ మోడల్స్. కాబట్టి వాట్ షుడ్ బి ద సజెషన్, ఏం చేస్తే బాగుంటుంది, వాట్ షుడ్ బి డన్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దిస్ పర్టికులర్ ఇష్యూస్. ఫస్ట్ థింగ్, మనం లీగల్ రిఫార్మ్స్ తీసుకురావాలి. ఓకే, వీ హ్యావ్ టు అమెండ్ ద ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ యాక్ట్. సో కొన్ని స్పెసిఫిక్ రూల్స్ని యాడ్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రమోట్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ మోడల్స్. యానిమల్ టెస్టింగ్ని ఒక ఎక్స్టెంట్ వరకైనా మనం బ్యాన్ చేయాలి. సైంటిఫిక్ కొలాబరేషన్ ఇస్ ఇంపార్టెంట్. సో రీజనరేటివ్ మెడిసిన్ ల్యాబ్స్, ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ దే హ్యావ్ టు బి ఎంకరేజ్ టు వర్క్ టుగెదర్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే అవేర్నెస్ క్రియేషన్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. అవేర్నెస్ డ్రైవ్స్ని కండక్ట్ చేయాలి, టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి, కరికులం డిజైన్స్ని మార్చాలి. ఓకే, ఇన్స్టిట్యూషనల్ పాలసీ షిఫ్ట్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ప్రతి సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఎథికల్ గైడ్ లైన్స్ని రివైజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దే హ్యావ్ టు ప్రిఫర్ నాన్ యానిమల్ మోడల్స్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫండింగ్ సపోర్ట్ ఇవ్వాలి. గవర్నమెంట్ ప్రాపర్ ఫండింగ్ సపోర్ట్ ఇవ్వాలి. ల్యాబ్స్ని గ్రో చేయాలి. ఒక ల్యాబ్ గ్రోన్ టిష్యూస్ని గ్రో చేయడానికి వాళ్ళకి ప్రాపర్ ల్యాబ్స్ అవసరం, వాటిని సెటప్ చేయాలి. ఓకే, అండ్ ఆల్సో దే హ్యావ్ టు బీ ఆఫరింగ్ గ్రాంట్స్, ఫెలోషిప్స్ని ఆర్డర్ చేయాలి. ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో, వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడం. ఓకే, సో దట్ దే కెన్ షిఫ్ట్ ఫ్రమ్ ది యానిమల్ టెస్టింగ్ టు ఆల్టర్నేటివ్ మెథడ్స్. ఓకే, సో ఇవన్నీ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ ఆథర్ చెప్తున్నారనమాట. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ protect the animal ethics, or we can protect the animals from this particular act. Okay, so now let's go to another article. So next article, takeaways from the Swachh Survekshan.
అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఇది మనకు GS3లో కన్జర్వేషన్, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అనే టాపిక్స్తో మీరు లింక్ చేసుకోవచ్చు. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్ ఆఫ్ ది ఆర్టికల్ ఏంటంటే, ఏం కవర్ చేశారు మెయిన్గా ఈ ఆర్టికల్లో అంటే, సో దిస్ ఆర్టికల్ ఈస్ కవరింగ్ అబౌట్ 9th ఎడిషన్ ఆఫ్ ద స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్ అనమాట. సో దిస్ ఈస్ ఇండియాస్ నేషనల్ క్లీన్లీనెస్ సర్వే. దీంట్లో మనకి ఏంటంటే సిటీస్ ఏవైతే మన ఇండియన్ సిటీస్ ఉన్నాయో వాటిని మనం ఎవాల్యుయేట్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ ది శానిటేషన్. ఓకే, సో పర్టికులర్లీ ఈ ఇయర్ ఏంటంటే కొన్ని కొత్త చేంజెస్ని మనం దీన్ని తీసుకొచ్చాం. అవి ఏంటి, అండ్ ఆల్సో వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి ఇండియాలో, అండ్ ద వేస్ దట్ ఇండియా లైక్ ఏవైతే వేస్ ఉన్నాయో టు మేక్ ఇండియా ట్రూలీ క్లీన్ అండ్ సస్టైనబుల్, వాటిని కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. సో లెట్స్ సీ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అంటే ఏంటి. ఓకే, దిస్ ఇస్ అ ర్యాంకింగ్ అనమాట. సో ఈ ర్యాంకింగ్లో మనం ఏం చేస్తాం, సిటీస్ని శానిటేషన్ ద్వారా మనం సిటీస్ని ర్యాంక్ చేస్తాం బేస్డ్ ఆన్ క్లీన్లీనెస్ అండ్ బేస్డ్ ఆన్ శానిటేషన్. ఓకే, దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ దీన్ని కండక్ట్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్. ఓకే, దీన్ని మనం 2016లో స్టార్ట్ చేసాం ఫర్ 73 cities. So this is the latest edition where we have taken into consideration of 4,589 urban local bodies. Okay, so ఇదే కాకుండా రూరల్ ఏరియాస్లో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2025 కూడా జరిగింది. దిస్ ఇస్ ఫర్ ద రూరల్ ఏరియాస్ అనమాట. సో దీన్ని కండక్ట్ చేసేది జల్ శక్తి. ఓకే, జల్ శక్తి మినిస్ట్రీ, రెండింటికి సేమ్ మినిస్ట్రీ కాదు, దీన్ని రన్ చేసేది జల్ శక్తి మినిస్ట్రీ. ఓకే, ఇది 9th ఎడిషన్ అనమాట మనం కండక్ట్ చేసుకుంది స్వచ్ఛ సర్వేక్షణ్ 9th ఎడిషన్. కానీ దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేశాం. సో వాట్ ఆర్ ద న్యూ థింగ్స్ దట్ వర్ యాడెడ్ ఇన్ దిస్ పర్టికులర్ ఎడిషన్, లెట్స్ సీ దాట్. ఫస్ట్ థింగ్ మనం ఏం యాడ్ చేసుకున్నామంటే స్వచ్ఛ సూపర్ స్వచ్ఛ లీగ్ అనే దాన్ని తీసుకొచ్చామన్నమాట. ఓకే, సో ఏంటంటే ఇంతకుముందు ఏముండేదంటే, సో ఎర్లియర్ ద సేమ్ సిటీస్ లైక్ ఇండోర్ వర్ ఆల్సో విన్నింగ్, ఆల్వేస్ విన్నింగ్. కాబట్టి ప్రస్తుతం సచ్ సిటీస్ ఆర్ పుట్ ఇన్ టు సపరేట్ ఆనర్ కేటగిరీ సో దట్ వేరే సిటీస్ ఏవైతే ఉంటాయో దే విల్ గెట్ ఛాన్స్ టు షైన్. ఓకే, ఇండోర్ లాంటి సిటీస్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు ఇవే ఫస్ట్ ర్యాంకింగ్స్ రావడం వల్ల మిగతా సిటీస్కి ఎంకరేజింగ్గా లేదు. కాబట్టి వీటిని డిఫరెంట్ కేటగిరీలో పెట్టేసి వేరే సిటీస్ని ఇంకో కేటగిరీలో పెట్టి అలా ర్యాంకింగ్స్ ఇవ్వడం వల్ల సో అదర్ సిటీస్ విల్ ఆల్సో గెట్ ఛాన్స్ టు షైన్ అని చెప్పేసి SSL అనే ఒక దాన్ని మనం యాడ్ చేసాం. దాన్ని సూపర్ స్వచ్ఛ లీగ్ అనే దాన్ని యాడ్ చేసాం. ఓకే, దీనివల్ల మనకి ర్యాంకింగ్ ఫెటీగ్ అనేది మనం తగ్గించవచ్చు అండ్ వీ కెన్ ఎంకరేజ్ ద న్యూ పర్ఫార్మర్స్ ఆల్సో. అండ్ ఆల్సో సెకండ్ థింగ్, ఈ పర్టికులర్ SSLఏ కాకుండా పర్ఫార్మెన్స్ బేస్డ్ సిటీ క్లాసిఫికేషన్ చేశామని చెప్పాను కదా. దీంట్లో వెరీ స్మాల్ సిటీస్ని ఒక కేటగిరీగా, అంటే లెస్ దెన్ 20,000 పాపులేషన్ సైజ్ ఉంటే వెరీ స్మాల్ సిటీస్గా కన్సిడర్ చేశాం. స్మాల్ సిటీస్ అంటే 20,000 నుంచి 50,000 మధ్యలో ఉన్న పాపులేషన్ని స్మాల్ సిటీస్గా కన్సిడర్ చేశాం. మీడియం సిటీస్ వచ్చేసి 50,000 నుంచి 3 lakhs అనమాట. 50,000 to 3 lakh ఇంత పాపులేషన్ ఉండాలి. బిగ్ సిటీస్లో మనకి 3 నుంచి 10 lakh పాపులేషన్ ఉండాలి. ఓకే, అండ్ ఆల్సో మిలియన్ ప్లస్ సిటీస్లో మనకి తెలిసిందే more than 10 lakh పాపులేషన్ ఉంటే మనకి మిలియన్ ప్లస్ సిటీస్ అనమాట. సో ఇలా చేయడం వల్ల మనకి కంపారిజన్ అనేది ఫేర్గా జరుగుతుంది అండ్ ఇట్ విల్ హెల్ప్ అస్ డిజైన్ సైజ్ అప్రోప్రియేట్ స్ట్రాటజీస్ ఆల్సో. ఓకే, ఇదే కాకుండా మన యొక్క యాన్యువల్ థీమ్ వచ్చేసి 3R అనమాట, రెడ్యూస్, రీసైకిల్ అండ్ రీయూస్. సో దిస్ ఆల్సో అలైన్స్ విత్ జైపూర్ డిక్లరేషన్ ఆన్ ది సర్క్యులర్ ఎకానమీ. ఇది మనము జైపూర్ డిక్లరేషన్ ఆన్ సర్క్యులర్ ఎకానమీని 2025 మార్చ్లో తీసుకొచ్చాం. సో దిస్ విల్ బి ఫోకసింగ్ ఆన్ రెడ్యూసింగ్ వేస్ట్ జనరేషన్ అండ్ రీయూజింగ్ ద మెటీరియల్స్ అండ్ ఆల్సో ఏదైతే వేస్ట్ జనరేట్ అవుతుందో దాన్ని రీసైకిల్ చేయాలనే ఒక థీమ్తో దాన్ని మనం తీసుకొచ్చాం జైపూర్ డిక్లరేషన్. ఇదే కాకుండా వీఆర్ కమింగ్ అప్ విత్ ద స్కూల్ లెవెల్ అసెస్మెంట్స్ ఆల్సో. ఓకే, స్కూల్ లెవెల్ అసెస్మెంట్స్ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, సో స్టూడెంట్స్ ఆర్ బీయింగ్ ఎవాల్యుయేటెడ్ బేస్డ్ ఆన్ దేర్ అవేర్నెస్, బేస్డ్ ఆన్ ద ప్రాక్టీసెస్ దట్ దే అడాప్ట్. దీనివల్ల స్వచ్ఛ హ్యాబిట్స్ని చైల్డ్హుడ్లోనే మనము ఇన్కల్కేట్ చేయొచ్చు స్టూడెంట్స్లో. అండ్ ఆల్సో మానిటరింగ్ టెక్నిక్స్లో కూడా వీ హ్యావ్ యాడెడ్ ఎ కాంపనెంట్ ఆఫ్ ఇన్నోవేషన్. ఏం చేసాము, న్యూ ఇండికేటర్స్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం, లైక్ ప్రాజెక్ట్ గ్రౌండింగ్ అని, సిటీ ట్రాన్స్పోర్టేషన్ యూనిట్ అని. ఓకే, అండ్ మిగతా వాటిని కూడా మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం సో దట్ వీ కెన్ ట్రాక్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ద శానిటేషన్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్. కానీ స్టిల్ ఇవన్నీ మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం, ఇలా ర్యాంకింగ్స్ ఇస్తున్నాము, అంతా బాగానే ఉంది. కానీ ఈ ఆర్టికల్లో మనకి కొన్ని ఛాలెంజెస్ అర్బన్ శానిటేషన్లో మనకి ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి అనే దాన్ని మెన్షన్ చేశారు. లెట్స్ సీ దట్ అండ్ అనలైజ్ దట్ ఇన్ డీటెయిల్. ఒకటి వచ్చేసి అన్ఈవెన్ పార్టిసిపేషన్.
సో మీరు చూసుకుంటే నార్దర్న్ అండ్ వెస్టర్న్ సిటీస్ లైక్ ఇండోర్ కానీ సూరత్ కానీ ఇవి ఎప్పుడు టాప్ లిస్ట్లో పర్ఫామ్ చేస్తున్నాయి. బట్ సదర్న్ సిటీస్ చూసుకుంటే మీరు దే ఆర్ స్టిల్ ల్యాకింగ్ ఇన్ ర్యాంకింగ్స్. ఎందుకు అంటే అక్కడ డాక్యుమెంటేషన్ పూర్గా ఉండడం వల్లనో లేకపోతే ఎంగేజ్మెంట్ చాలా తక్కువ ఉండడం వల్లనో దే ఆర్ ల్యాగింగ్ ఇన్ ఇట్. అంటే అన్ఈవెన్ పార్టిసిపేషన్ రేట్ చూస్తున్నాం. దట్ ఈస్ ద ఫస్ట్ ఇష్యూ. సెకండ్ ఇష్యూ ఏంటంటే ఎగ్జిక్యూషన్ గ్యాప్స్. సో చాలా మటుకు అర్బన్ లోకల్ బాడీస్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి టు డూ ద శానిటేషన్ వర్క్స్ ప్రాపర్లీ కదా, కానీ చాలా మటుకు అర్బన్ లోకల్ బాడీస్ ఏంటంటే వాటికి కెపాసిటీ ఉండట్లేదు అనమాట. సో దే డజంట్ హ్యావ్ అ కెపాసిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు సెగ్రిగేట్ వేస్ట్ ప్రాపర్లీ అండ్ దాన్ని ట్రీట్ చేసే క్యాపబిలిటీ లేదు టు ట్రీట్ ఇట్ సైంటిఫికలీ. సిటిజన్ ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళు తీసుకోవట్లేదు అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ మిస్సింగ్ ఇన్ మెనీ టౌన్స్. సో దీస్ ఆర్ ద ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే సస్టైనబిలిటీ ఇష్యూస్ చూస్తున్నాం. సో సిటీస్ ఏంటంటే దే మే క్లీన్ అప్ జస్ట్ బిఫోర్ ద సర్వే చేసే ముందు క్లీన్ చేస్తున్నారు టు గెట్ ది హయ్యర్ ర్యాంకింగ్స్. ఓకే, దాని తర్వాత మళ్ళీ దే ఆర్ గెటింగ్ బ్యాక్ టు ది బ్యాడ్ ప్రాక్టీసెస్. క్లీన్లీనెస్ అనేది 24/7 ఉండాలి, నాట్ వన్స్ ఇన్ ఎ ఇయర్. ఓకే, అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే మనకి ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ కూడా ల్యాకింగ్ అనమాట ఈ పర్టికులర్ శానిటేషన్ ప్రాసెస్లో. ఓకే, సిఎస్ఆర్ ఫండింగ్లో కూడా శానిటేషన్ మీద చాలా తక్కువ స్పెండ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి టూరిజం వల్ల కూడా మనకి ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. సో శానిటేషన్ అవార్డ్స్ ఇచ్చినప్పటికీ ఇండియా యొక్క గ్లోబల్ టూరిజం షేర్ అనేది జస్ట్ 1.5% మాత్రమే. గ్లోబల్ లెవెల్లో ఇండియాకి వచ్చే టూరిస్టులు 1.5% మాత్రమే. సో మెయిన్లీ వాళ్ళు క్లీన్లీనెస్ని ఒక ఫ్యాక్టర్గా కన్సిడర్ చేస్తారు. మనం కూడా ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు విల్ సీ వెదర్ ఇట్ ఈస్ క్లీన్ ఆర్ నాట్. ఓకే, సో దాని త్రూ మనం డెసిషన్స్ని తీసుకుంటూ ఉంటాం. క్లీన్లీనెస్ ఇస్ అ ఫ్యాక్టర్ దట్ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ ద టూరిస్ట్ ఎక్స్పీరియన్స్. సో కాబట్టి టూరిజంని పెంచాలన్నా శానిటేషన్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇదే కాకుండా మనము కొన్ని అదర్ క్లీన్లీనెస్ రిలేటెడ్ స్కీమ్స్ అండ్ ఫ్రేమ్వర్క్స్ని మనం తీసుకొచ్చాం. లెట్స్ సీ ద ఫ్రేమ్వర్క్స్ దట్ వీ హ్యావ్ అడాప్టెడ్ ఆర్ స్టెప్స్ దట్ వీ హ్యావ్ అడాప్టెడ్. ఒకటి వచ్చేసి అమృత్ 2.2 అమృత్ మిషన్ని మనం తీసుకొచ్చాం. అండ్ ఆల్సో దీంతో పాటు స్మార్ట్ సిటీస్ మిషన్ని మనం తీసుకొచ్చాం. ఓకే, ఇవేంటంటే దే విల్ ఫోకస్ ఆన్ సెవరేజ్, దే విల్ ఫోకస్ ఆన్ వాటర్ సప్లై, దే విల్ ఫోకస్ ఆన్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్. వీటి మీద మనం ఫోకస్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే గోబర్ధన్ స్కీమ్. గోబర్ధన్ స్కీమ్ ద్వారా మనం ఏం చేస్తున్నాము అని అంటే వీఆర్ గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో అగ్రో రిసోర్సెస్. అంటే యానిమల్ డంగ్, ఆర్గానిక్ వేస్ట్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటన్నిటిని మనము బయోగ్యాస్గా కానీ కంపోస్ట్గా కానీ, కంపోస్ట్ అంటే నేచురల్ ఫర్టిలైజర్గా మనం యూజ్ చేయొచ్చు, వాటిగా కన్వర్ట్ చేస్తున్నాం అనమాట గోబర్ధన్ స్కీమ్ ద్వారా. ఓకే, థర్డ్ థింగ్ ఏంటంటే సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ని తీసుకొచ్చాం. అంటే దీని ద్వారా మనం ఏం చేస్తున్నామంటే శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే హూ ఆర్ క్లీనింగ్ ద స్యూయర్స్ వీఆర్ ప్రొటెక్టింగ్ దెమ్. వాళ్ళకి మనం మెషిన్ బేస్డ్ క్లీనింగ్ని ప్రమోట్ చేస్తున్నాం. ఓకే, వాళ్ళకి ఆల్టర్నేటివ్ రీహాబిలిటేషన్ని ప్రొవైడ్ చేస్తున్నాం ఇన్స్టెడ్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజింగ్. దీనివల్ల మనం వాళ్ళ యొక్క రైట్స్ని, వాళ్ళ యొక్క సేఫ్టీని, వాళ్ళ యొక్క డిగ్నిటీని మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే అన్వాష్ అనే దాన్ని తీసుకొచ్చాం. దిస్ ఇస్ అ ప్రోగ్రామ్. ఓకే, సో వాష్ అంటే వాటర్, శానిటేషన్ అండ్ హైజీన్. సో అంటే ఇక్కడ UN అనమాట, యునైటెడ్ నేషన్. సో దిస్ ఇస్ అ గ్లోబల్ ఫ్రేమ్వర్క్ దట్ ఈస్ మానిటర్డ్ బై UN. ఇండియా అనేది ఇట్ హ్యాస్ మేడ్ ప్రోగ్రెస్. మెయిన్లీ UN వాష్లో మనము ఎక్కడ ప్రోగ్రెస్ని చూసాము అని అంటే హాస్పిటల్స్లో అండ్ స్కూల్స్లో మనం చూసాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ చేసాం. వీఆర్ మానిటరింగ్ ద ఇండికేటర్స్ ఆల్సో అండర్ UN వాష్. అండ్ ఇంకొకటి ఏంటంటే సర్క్యులర్ ఎకానమీ ఫోరమ్ని మనం డెవలప్ చేసాం. అండ్ గ్లోబల్ 3R అండ్ సర్క్యులర్ ఎకానమీ ఫోరమ్ని మనం తీసుకొచ్చాం. సో దిస్ ఈస్ ప్రమోటెడ్ బై UN సెంటర్ ఫర్ రీజనల్ డెవలప్మెంట్. ఓకే, దీన్ని మనము జైపూర్ డిక్లరేషన్ ద్వారా 2025 మార్చ్ అండ్ ఫిబ్రవరి ఆ టైంలో అడాప్ట్ చేసుకున్నాం ఫర్ కమింగ్ అప్ విత్ ద సర్క్యులర్ ఎకానమీ. ఇవన్నీ స్టెప్స్ మనం ఆల్రెడీ తీసుకున్నాం టు కర్బ్ దిస్ పర్టికులర్ శానిటేషన్ రిలేటెడ్ ఇష్యూస్. ఓకే, ఇంకేం చేస్తే బాగుంటుంది? ఇవే కాకుండా వాట్ కెన్ బి డన్ మోర్, వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అర్బన్ లోకల్ బాడీస్ యొక్క కెపాసిటీని పెంచాలి. వీ హ్యావ్ టు ఎంపవర్ దెమ్. వాళ్ళకి ట్రైన్ చేయాలి వేస్ట్ సెగ్రిగేషన్లో, సెప్టిక్ మేనేజ్మెంట్లో అండ్ ఆల్సో సిటిజన్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ని డెవలప్ చేయాలన్నమాట అర్బన్ లోకల్ బాడీస్లో. దీనికోసం వాళ్ళకి మనం ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాపర్ ఫండింగ్ అనేది ఇవ్వడం ఇంపార్టెంట్. ఓకే, మెంటర్షిప్ మోడల్ కెన్ బి డెవలప్డ్. మెంటర్షిప్ మోడల్ అంటే ఏంటి? ఏవైతే టాప్ ర్యాంక్డ్ సిటీస్ ఉంటాయో దే షుడ్ మెంటర్ ద లో పర్ఫార్మింగ్ వన్స్. ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్న్ సిటీస్ ఆర్ ఇన్ ద టాప్ ర్యాంక్స్ కదా ఆల్వేస్. సో దే నీడ్ టు ట్రైన్ ది సదర్న్ సిటీస్.
ఓకే, ఇలా మనం మెంటర్షిప్ మోడల్స్ని డెవలప్ చేయొచ్చు. సో దే హ్యావ్ టు షేర్ దర్ బెస్ట్ ప్రాక్టీసెస్, టెక్నాలజికల్ మోడల్స్, ఓకే, గవర్నెన్స్ టిప్స్ని కూడా వాళ్ళకి షేర్ చేస్తూ మెంటర్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ ఇదే కాదు, సస్టైనబుల్ ఫినాన్సింగ్ మోడల్స్ని కూడా మనము డెవలప్ చేసుకోవాలి. అంటే సిఎస్ఆర్ ఫండ్స్ని, ఫిలాంథ్రోపిక్ యాక్టివిటీస్ని, స్వచ్ఛ భారత్ కోష్ లాంటివి యూస్ చేసుకొని వీ హ్యావ్ టు రేజ్ ద ఫండింగ్. వీ హ్యావ్ టు అలౌ ద పార్టిసిపేషన్ ఆఫ్ ద ప్రైవేట్ ప్లేయర్స్. ఓకే, ప్రైవేట్ ప్లేయర్స్ జాయిన్ అవ్వాలంటే వీ హ్యావ్ టు మేక్ ప్రాజెక్ట్స్ ఫినాన్షియలీ వయబుల్ ఆల్సో. ఇంకొకటి ఏంటంటే వీ హ్యావ్ టు ఇన్సెంటివైజ్ ద ఇన్నోవేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బయో రెమిడియేషన్ టెక్నిక్స్ ద్వారా, అంటే బయో రెమిడియేషన్ ఏం చేస్తుందంటే దే విల్ యూజ్ బ్యాక్టీరియా టు ట్రీట్ ద వేస్ట్ అనమాట. అలాంటివి వేస్ట్ టెక్నాలజీ స్టార్టప్స్, ఓకే, వేస్ట్ ఆంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని, సర్క్యులర్ ఎకానమీ ఇనిషియేటివ్స్ని, వీటన్నిటిని మనము తీసుకురావాలి. వీ హ్యావ్ టు ప్రమోట్ దెమ్. ఓకే, వీ హ్యావ్ టు ఇన్సెంటివైజ్ ద ఇన్నోవేషన్స్ ఆల్సో. అండ్ ఇంకొకటి వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద డిగ్నిటీ ఆఫ్ ద శానిటేషన్ వర్కర్స్. సఫాయి మిత్ర సురక్షిత్ షెహర్ ఏదైతే ఉంటుందో అలాంటి యాక్టివిటీస్ని స్కేలప్ చేయాలి. మాన్యువల్ స్కావెంజింగ్ జరగకుండా ఆపాలి. అండ్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ సేఫ్టీ గేర్ టు ది శానిటేషన్ వర్కర్స్. ఓకే, ఇలాంటి స్టెప్స్ తీసుకోవడం వల్ల వీ కెన్ సాల్వ్ ది ఇష్యూస్ ఆఫ్ ద శానిటేషన్ వర్కర్స్ ఆల్సో. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్ టు. నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. సో నెక్స్ట్ ఆర్టికల్, దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్లో వాట్ ఈస్ ద కంటెక్స్ట్ ఆఫ్ ది ఆర్టికల్ అంటే there is a landmark legal development that was brought by ICJ, International Court of Justice. ఇదేం చెప్పింది అని అంటే ఇట్ హ్యాస్ ఫర్ ద ఫస్ట్ టైం లింక్డ్ క్లైమేట్ ఇన్యాక్షన్. క్లైమేట్ ఇన్యాక్షన్ ఏదైతే ఉందో అది లీగల్ లయబిలిటీగా కన్సిడర్ చేస్తామని ఫర్ ద ఫస్ట్ టైం చెప్పింది అనమాట. అంటే దిస్ మీన్స్ దట్ కంట్రీస్ ఏవైతే క్లైమేట్కి సంబంధించి యాక్షన్స్ తీసుకోవట్లేదో, ఇఫ్ దే నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్స్ అగేన్స్ట్ ద క్లైమేట్ చేంజ్, వాళ్ళు ఇంటర్నేషనలీ లీగల్ కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. if they are failing to take an action against the climate change అని చెప్పేసి ఐసీజే చెప్పింది అనమాట. ఐసీజే అంటే ఏంటి? ఐసీజే ఇస్ నథింగ్ బట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. దీన్ని మనం వరల్డ్ కోర్ట్గా కూడా కన్సిడర్ చేస్తాం. దిస్ ఈస్ ద ప్రైమరీ జ్యుడిషియల్ ఆర్గన్ అనమాట, ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఆర్గన్ అనమాట ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్. దీన్ని మనం 1945లో ఎస్టాబ్లిష్ చేసుకున్నాము అండ్ ఇట్ స్టార్టెడ్ ఫంక్షనింగ్ ఫ్రమ్ 1946. ఓకే, and what is the location where it is headquartered ante manaki it is headquartered at Hague, Netherlands, at Peace Palace. Okay, this is the only UN organ which is not based in New York. So this is based in Hague, Netherlands. Yeah, and దీని యొక్క mandate ఏంటంటే this will settle the disputes between the countries and also it will give some advisory opinions అన్నమాట. ఇంటర్నేషనల్ లీగల్ క్వశ్చన్స్లో కొన్ని అడ్వైజరీస్ కూడా ఇష్యూ చేస్తుంది. అయితే ఈ రూలింగ్ ఏదైతే ఐసీజే ఇచ్చిందో వాట్ ఈస్ ద లీగల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్? ఫర్ ద ఫస్ట్ టైం దీన్ని ఇలా రికగ్నైజ్ చేయడం వల్ల, సో ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ హ్యాస్ టోల్డ్ దట్ క్లైమేట్ ఇన్యాక్షన్ ఇస్ ద లీగల్ ఆబ్లిగేషన్. ఓకే, లీగల్ ఆబ్లిగేషన్ అనేది ఉంటుంది ఫర్ ద క్లైమేట్ ప్రొటెక్షన్ అని చెప్పేసి చెప్పింది. ఓకే, సో ఫర్ ద ఫస్ట్ టైం ఐసీజే ఇది క్లియర్గా స్టేట్ చేయడం వల్ల వీ కెన్ ప్రొటెక్ట్ ది క్లైమేట్ సిస్టమ్. ఇది లైక్ క్లైమేట్ సిస్టమ్ ప్రొటెక్షన్ అనేది ఆప్షనల్గా కాదు, ఖచ్చితంగా ఆబ్లిగేటెడ్గా మనం క్లైమేట్ సిస్టమ్ని ప్రొటెక్ట్ చేయాలనే ఒక దాన్ని మనం తీసుకొచ్చాం. దిస్ ఇస్ నాట్ ఆప్షనల్ ఎనీమోర్. సో ఇట్ ఈస్ ద లీగల్ డ్యూటీ అండర్ ఇంటర్నేషనల్ లా. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. సెకండ్, ఇంకొకటి ఏంటంటే క్లైమేట్ ఇన్యాక్షన్ విల్ లీడ్ టు లయబిలిటీ యాజ్ ఐవ్ ఆల్రెడీ టోల్డ్ యూ. సో ఇఫ్ ఎ కంట్రీ నోయింగ్లీ అవాయిడ్స్ టేకింగ్ మెజర్స్, ఒకవేళ కావాలని ఎలాంటి మెజర్స్ తీసుకోకుండా ఒక కంట్రీ ఉంటే క్లైమేట్ చేంజ్కి అగేన్స్ట్గా ఆర్ టు రెడ్యూస్ ద కార్బన్ ఎమిషన్స్ ఆర్ అగేన్స్ట్ ద పొల్యూషన్, డెఫినెట్లీ ఇట్ విల్ బీ హెల్డ్ అకౌంటబుల్. ఓకే, ఇంటర్నేషనల్గా అది అకౌంటబుల్గా మారుతుంది. అండ్ ఆల్సో దెర్ ఈస్ దిస్ అప్లైజ్ ఈవెన్ ఇఫ్ నో ట్రీటీ హెస్ బీన్ బ్రోకెన్. ఓకే, నెక్స్ట్ వన్, రైట్ టు హెల్దీ ఎన్వైర్న్మెంట్ని మనం ఇప్పుడు ఒక హ్యూమన్ రైట్గా మారుస్తున్నాం. సో ఐసీజే ఈజ్ లింకింగ్ క్లైమేట్ యాక్షన్ టు బేసిక్ హ్యూమన్ రైట్. ఒక క్లీన్, ఒక హెల్దీ అండ్ సస్టైనబుల్ ఎన్వైర్న్మెంట్ అనేది యూనివర్సల్గా ఒక లీగల్ రైట్గా, ఒక హ్యూమన్ బీయింగ్కి కావాల్సిన హ్యూమన్ రైట్గా ఐసీజే రికగ్నైజ్ చేయడం జరిగిందనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఓకే, నౌ లెట్స్ సీ ద క్వశ్చన్ దట్ ఈస్ ఫ్రేమ్డ్ ఆన్ ఇట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఐసీజే's advisory opinions are correct? Advisory opinions are legally binding on all the UN members. On only UN bodies or specialized agency can request advisory options from the ICJ. Advisory opinions clarify legal questions but does not settle the disputes between the states. So which of the following statements are correct? 1 only, 2 and 3 only, 3 only, 1, 2 and 3. So basically advisory opinions ఏదైతే ఉంటాయో ఇవి legally binding కాదు on all the member states. So first statement is wrong.
సో మనము డీని ఏని ఎలిమినేట్ చేసుకోవచ్చు యాజ్ ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. ఓన్లీ UN bodies or specialized agency can request advisory opinion from the ICJ. Definitely yes. UN bodies మాత్రమే specialized agencies మాత్రమే they can request the advisory opinions. So second statement is true. Advisory opinions clarify legal questions but do not settle any disputes between the states. Yes, వాళ్ళు legal clarifications మాత్రమే ఇస్తారు if advisory opinions are given. So this is not to settle the dispute between the states. So option ఏంటంటే మనకి 2 and 3, that is option B is the right one. Next article. So basically telescopes spot start of planet formation in Orion అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇది మనకి GS3లో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీతో మీరు లింక్ చేసుకోవచ్చు. సో వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అంటే ఆస్ట్రోనమర్స్ ఏం చేశారు అని అంటే దే హ్యావ్ అబ్జర్వ్డ్ ద బర్త్ ఆఫ్ అ న్యూ ప్లానెటరీ సిస్టమ్. ఓకే, సో ఒక యంగ్ స్టార్ ఉంది మనకి స్పేస్లో, HOPS 315 అంటాం. సో విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఓరియన్ నెబ్యులా. ఈ పర్టికులర్ స్టార్కి చుట్టూ ఒక న్యూ ప్లానటరీ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. ఇట్ హస్ టేకెన్ అ బర్త్ అని చెప్పేసి ఇట్ హస్ బీన్ బోర్న్ అని చెప్పేసి ఆస్ట్రోనమర్స్ అబ్జర్వ్ చేశారు. సో దిస్ పర్టికులర్ ఎవిడెన్స్ విల్ డెఫినెట్లీ గివ్ అస్ హౌ ప్లానెట్స్ బిగిన్ టు ఫార్మ్ అరౌండ్ ద స్టార్స్ చుట్టూ అసలు ప్లానెట్స్ ఎలా ఫామ్ అవుతాయనే ఒక థింగ్ అనేది మనకి, ఒక ఎవిడెన్స్ అనేది మనకు దొరుకుతుంది అనమాట. అసలు వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ హ్యాపెండ్. సో 2 of the world మోస్ట్ పవర్ఫుల్ స్పేస్ అబ్జర్వేటరీస్ అయినా మనకి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కానీ అండ్ ఆల్మా కానీ, సో ఇవేం చేసాయంటే దే హ్యావ్ క్యాప్చర్డ్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ద ప్లానెట్ ఫార్మేషన్ మెయిన్లీ నియర్ టు దిస్ పర్టికులర్ యంగ్ స్టార్ నేమ్డ్ HOPS 315. సో ఈ HOPS 315 ఏంటి? ఇది ఒక యంగ్ ప్రోటోస్టార్ అనమాట, అంటే బేబీ స్టార్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఓరియన్ నెబ్యులాలో ఉంటుంది, విచ్ ఇస్ అ రీజన్ నోన్ ఫర్ స్టార్ అండ్ ప్లానెట్ ఫార్మేషన్. సో ఇదేంటంటే ఇట్ ఈస్ దిస్ పర్టికులర్ HOPS 315 అనేది ఇట్ ఈస్ సరౌండెడ్ బై ఎ డెన్స్ డిస్క్ ఆఫ్ గ్యాస్ అండ్ డస్ట్. అయితే ఈ ఆస్ట్రానమర్స్ అండ్ సైంటిస్ట్ ఏం అబ్జర్వ్ చేశారంటే త్రూ టెలిస్కోప్ ఈ పర్టికులర్ డిస్క్ ఏదైతే గ్యాస్ అండ్ డస్ట్తో మేడ్ అయ్యిందో అరౌండ్ ద HOPS, సో ఇదంటే అందులో ఒక మెటీరియల్ మూవ్మెంట్ కానీ క్లంపింగ్ ఫార్మేషన్స్ని కానీ అబ్జర్వ్ చేశారనమాట. సో దిస్ ఇండికేట్స్ దట్ ప్లానెట్స్ అనేవి ఫామ్ అవ్వబోతున్నాయి. దే హ్యావ్ బిగన్ టు టేక్ షేప్. ఓకే, సో వాట్ ద టూల్స్ దట్ దే హ్యావ్ యూజ్డ్? ఒకటి వచ్చేసి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అని చెప్పాను. సో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఏదైతే ఉంటుందో, స్పేస్ టెలిస్కోప్ ఏదైతే ఉంటుందో, దిస్ వాజ్ లాంచ్డ్ బై నాసా ఇన్ 2021. సో విత్ ద హెల్ప్ ఆఫ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ కెనడియన్ స్పేస్ ఏజెన్సీ. సో హబ్బుల్ స్పేస్ టెలిస్కోప్ ఏదైతే ఉంటుందో దానికి సక్సెసర్గా ఇది పనిచేస్తూ ఉంటుంది. సో ఇదేంటంటే మెయిన్లీ ఇన్ఫ్రారెడ్ ఆస్ట్రానమీ ఏదైతే ఉంటుందో దట్ ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఇట్ ఈస్ హ్యావింగ్ అ స్పెషలైజ్డ్ టాక్టిక్ అనమాట, అంటే స్పెషలైజ్డ్ టెక్నిక్స్. ఓకే, సో డస్ట్ క్లౌడ్స్ని, బ్లాక్ నార్మల్ విజిబుల్ లైట్స్ని ఇవన్నిటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో దీనివల్ల మనకి ఈవెన్ ఫార్ అవే ఆబ్జెక్ట్స్, వెరీ ఫెయింట్ ఆబ్జెక్ట్స్ని కూడా మనం డిటెక్ట్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా మనము ఆల్మాని కూడా యూజ్ చేసాం. సో విచ్ మీన్స్ అటకామా లార్జ్ మిల్లీమీటర్ అని అంటాము. సో దిస్ ఈజ్ అ రేడియో టెలిస్కోప్ అనమాట. దిస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ హై ఆల్టిట్యూడ్ డెజర్ట్స్ ఆఫ్ చిలీ ఏరియా. సో ఇదేంటంటే కోల్డ్ గ్యాసెస్ని, డస్ట్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది స్పేస్లో. సో ఇది మిల్లీమీటర్స్లో, సబ్ మిల్లీమీటర్ వేవ్ లెన్స్లో కూడా వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకే మనకి ప్లానెట్స్, డిస్క్ ఫార్మేషన్స్ వాటన్నిటిని ఈజీగా ఆల్మా రికార్డ్ చేస్తుంది అనమాట. సో మెయిన్లీ డిటెక్ట్స్ ది కూలర్ గ్యాసెస్, మెయిన్లీ లైక్ కార్బన్ మొనాక్సైడ్, సిలికాన్ మొనాక్సైడ్, సల్ఫర్ మొనాక్సైడ్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ గ్యాసెస్ ఏంటంటే కెమికల్ యాక్టివిటీ జరిగినప్పుడు దీస్ విల్ యాక్ట్ as సిగ్నేచర్స్ ఆఫ్ ద కెమికల్ యాక్టివిటీ. డిస్క్ లోపల జరిగే మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ గ్యాసెస్ ద్వారా మనము క్లూస్ని పొందొచ్చు అనమాట. ఓకే, సో ఈ డిస్కవరీ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే అంటిల్ నౌ చాలా స్టడీస్ ఏంటంటే దే ఆర్ మోడల్డ్ స్టడీస్ మాత్రమే. సో దే ఆర్ బేస్డ్ ఆన్ ద మోడల్స్, దే ఆర్ బేస్డ్ ఆన్ ద స్టిమ్యులేటర్స్. ఈ అబ్జర్వేషన్ వల్ల మనకు ఒక విజువల్ కెమికల్ ప్రూఫ్ అనేది దొరుకుతుంది, లైక్ హౌ ద ప్లానెట్స్ ఆర్ ఫార్మ్డ్ అరౌండ్ ద స్టార్స్. అండ్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్ అస్ అండర్స్టాండ్ అవర్ ఓన్ సోలార్ సిస్టమ్. అసలు మన సిస్టమ్ ఎలా డెవలప్ అయింది, మన సోలార్ సిస్టమ్ ఎలా డెవలప్ అయింది అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఇట్ విల్ ఎయిడ్ రీసెర్చ్. ఇట్ విల్ హెల్ప్ అస్ ఇన్ నోయింగ్ ద లైఫ్ బియాండ్ ది ఎర్త్. ఓకే, ఇట్ విల్ హెల్ప్ అస్ అండర్స్టాండ్ హౌ ప్లానెట్స్ ఫార్మ్డ్. ఓకే, ఇట్ విల్ ఎస్టిమేట్ హౌ కామన్ ఎర్త్ లైక్ ప్లానెట్స్ మైట్ హ్యావ్ టేకెన్ ప్లేస్, వాటి యొక్క బర్త్ ఎలా ఉంది. ఓకే, హ్యాబిటబుల్ వరల్డ్స్ ఇంకేమైనా ఉన్నాయా ఎర్త్ కాకుండా అనేది మనం చూసుకోవడానికి మనకు హెల్ప్ అవుతుంది అనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. సో లెట్స్ లుక్ ఎట్ నెక్స్ట్ ఆర్టికల్. ఇండియా అండ్ నేపాల్ ఫైనలైజ్డ్ మ్యూచువల్ లీగల్ అసిస్టెంట్ ప్యాక్ట్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది.
ఇది మనకి జిఎస్ పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇండియా అండ్ నేబర్హుడ్ రిలేషన్స్తో మనం లింక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమంటున్నాం, ఇండియా ఇంకా నేపాల్ అనేవి మ్యూచువల్ లీగల్ అసిస్టెంట్ ప్యాక్ట్ని సైన్ చేసుకున్నాయి. వాట్ ఈస్ దిస్ పర్టికులర్ ప్యాక్ట్? ఇది ఒక ఫార్మల్ అగ్రిమెంట్ అనమాట. ఈ అగ్రిమెంట్ ద్వారా మనం ఏం చేస్తామనంటే 2 కంట్రీస్ దీన్ని సైన్ చేసుకుంటే దే విల్ బి అగ్రీయింగ్ టు కోఆపరేట్ ఇన్ లీగల్ మ్యాటర్స్లో వాళ్ళు కలిసి పని చేస్తామని ఒప్పుకున్నట్టు అనమాట. ఎస్పెషల్లీ లీగల్ మ్యాటర్స్ అంటే మన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేయడంలో, ప్రాసిక్యూషన్లో, ఎక్స్ట్రాడిషన్ ప్రాసెస్లో కలిసి వర్క్ చేస్తామని మనం ఒప్పుకున్నట్టు అనమాట. సో దిస్ విల్ బి డెఫినెట్లీ అ స్టెప్ దట్ హెల్ప్ బోత్ ద కంట్రీస్ టు ఎన్ష్యూర్ దట్ క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో, టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పనిష్మెంట్ నుంచి ఎస్కేప్ అవ్వకుండా ఈ పర్టికులర్ ఇంటర్నేషనల్ బార్డర్స్ మధ్యలో జరిగిన అగ్రిమెంట్ అనేది హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. ఓకే, సో దిస్ ట్రీటీ ఈజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ద కంట్రీస్ టు హెల్ప్ ఈచ్ అదర్ ఇన్ ఇన్వెస్టిగేటింగ్ ద క్రైమ్స్ అండ్ ఇన్ షేరింగ్ ది ఎవిడెన్సెస్, ఇన్ సర్వింగ్ ద కోర్ట్ సమ్మన్స్, క్రైమ్ ప్రొసీడ్స్ని ట్రేస్ చేయడంలో అండ్ ఎక్స్ట్రాడిటింగ్ ద క్రిమినల్స్లో కూడా మనకి హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సైబర్ క్రిమినల్స్ కమిట్ ద ఫ్రాడ్ ఇన్ ఇండియాలో ఎవరైనా సైబర్ క్రిమినల్స్ ఫ్రాడ్ని కమిట్ చేశారు అనుకోండి, అండ్ ఇఫ్ దట్ పర్టికులర్ క్రిమినల్ ఈజ్ ఎస్కేపింగ్ టు నేపాల్ అనుకోండి, ఇండియా కెన్ నౌ లీగలీ రిక్వెస్ట్ నేపాల్ టు హెల్ప్ ట్రాక్ ద పర్సన్, కలెక్ట్ ద డాక్యుమెంట్స్, ఫ్రీజ్ ద బ్యాంక్ అకౌంట్ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్ అండ్ సెండ్ ద పర్సన్ బ్యాక్ అండర్ ద లీగల్ ప్రొసీజర్స్. ఓకే, పర్సన్ని మాకు తిరిగి పంపించండి, అతని యొక్క అకౌంట్స్ని ఫ్రీజ్ చేయండి, అతని దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని కలెక్ట్ చేసుకోండి అండ్ ఆ పర్సన్ని ట్రాక్ చేయండి అని చెప్పేసి నేపాల్ని అడిగే రైట్ మనకు ఉంటుందన్నమాట. అయితే ఇండియాలో దీన్ని హ్యాండిల్ చేసేది ఎవరు అని అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనమాట. సో దిస్ ఈస్ ద సెంట్రల్ అథారిటీ టు లుక్ ఇన్ టు దిస్ పర్టికులర్ ఇష్యూ. ఓకే, సో వాట్ ఈస్ ద లీగల్ బేసిస్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ అంటే మనకి సెక్షన్ 105 ఆఫ్ దిస్ సిఆర్పిసి ఏదైతే ఉంటుందో, దిస్ సెక్షన్ అలౌస్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు మేక్ ది రెసిప్రోకల్ అగ్రిమెంట్స్ విత్ ది కంట్రీస్, ఫారెన్ కంట్రీస్. ఓకే, సో వై ఇస్ ద ఇండియా నేపాల్ MLET దిస్ పర్టికులర్ అగ్రిమెంట్ ఇంపార్టెంట్ అంటే మనకు తెలుసు ఇండియా అండ్ నేపాల్ అనేవి 1750 కిలోమీటర్స్ లాంగ్ బార్డర్ని షేర్ చేసుకుంటాయి. సో వైల్ దిస్ ఎనేబుల్స్ కల్చరల్ అండ్ ఎకానమిక్ టైస్, ఇట్ విల్ ఆల్సో పోస్ట్ సమ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ని పోస్ట్ చేస్తూ ఉంటాయి. లైక్ మనకు ఆర్గనైజ్డ్ క్రైమ్స్ లైక్ డ్రగ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, స్మగ్లింగ్, ఫినాన్షియల్ ఫ్రాడ్, క్రాస్ బార్డర్ టెర్రరిజం లాంటివి జరుగుతూ ఉంటాయి ఈ బార్డర్స్లో. కాబట్టి దాన్ని ట్యాకిల్ చేయడానికి ఇది ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ లీగల్ కోఆపరేషన్ని మనం ఫాస్టన్ అప్ చేయొచ్చు. ఓకే, ఇంకొకటి ఏంటంటే గ్లోబల్ ట్రెండ్స్తో మనం అలైన్ అవుతాం. మెనీ కంట్రీస్, ఓకే, USA కానీ UK కానీ, సో ఇండియాతో సైన్ చేసుకున్న ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ సైన్డ్ ఇట్ విత్ ద నేపాల్. సో ఈ ట్రీటీస్ వల్ల మనం గ్లోబల్ కోఆపరేషన్ని పెంచుకోవచ్చు అగైన్స్ ది ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ టెర్రరిజం. అండ్ మనము 2 కంట్రీస్ మధ్యలో ట్రస్ట్ని, బైలేటరల్ ట్రైస్ని కూడా ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఇట్ విల్ ఇంప్రూవ్ ద బార్డర్ సెక్యూరిటీ ఆల్సో. వల్నరబుల్ పాపులేషన్స్ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. టు ఎన్ష్యూర్ జస్టిస్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్. ఓకే, సో ఆల్ ఆఫ్ దిస్ మ్యాటర్స్లో మనకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. సో నెక్స్ట్ ఆర్టికల్, AI tools helped add 11,000 crores in tax revenue in 4 years, says CBDT chief అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇది మనకు ఎక్కడ యూస్ఫుల్ అవుతుంది? GS3లో ఎకానమీ అండ్ టెక్నాలజీ అనే ఆస్పెక్ట్తో మనం లింక్ చేసుకోవచ్చు. ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇక్కడ కాంటెక్స్ట్ ఆఫ్ ది ఆర్టికల్ ఏంటంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఏం రిపోర్ట్ చేసింది అని అంటే AI టూల్స్ ఏవైతే ఉన్నాయో దీని ద్వారా, సో దిస్ టూల్స్ హ్యావ్ హెల్ప్డ్ ఇండియన్ గవర్నమెంట్ టు రికవర్ 11,000 crores అనమాట అని చెప్పేసి CBDT చెప్పింది ఇన్ ట్యాక్స్ రెవెన్యూ ఓవర్ ద 4 years. సో దిస్ షోస్ దాట్ డేటా అనాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో, ఆటోమేషన్ ఏదైతే ఉంటుందో, ఇండియా యొక్క ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ని ఎలా మారుస్తున్నాయో మనం చూడొచ్చు దీన్ని చూస్తే. సో వాట్ ఇస్ CBDT? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ CBDT అనమాట. ఈ CBDT అనేది ఇది ఒక స్టాట్యుటరీ బాడీ అంటే ఒక చట్టం కింద మనం దీన్ని తీసుకొచ్చాం. ఓకే, అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. సో దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. సో ఇది డైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని గవర్న్ చేస్తుంది, లైక్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ ఎక్సెట్రా. అండ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ట్యాక్స్ పాలసీ ఫార్ములేషన్. ఓకే, ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఇన్వెస్టిగేషన్లో కూడా ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో మానిటరింగ్, ఇట్ విల్ మానిటర్ ద ట్యాక్స్ కలెక్షన్ ఆల్సో. ఓకే, సో ట్యాక్స్ ట్రీటీని కూడా మానిటర్ చేస్తుంది, డీల్ చేస్తుంది ట్రీటీస్తో. ఓకే, సో ఈ పర్టికులర్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో దిస్ గాట్ స్ప్లిటెడ్ ఇంటూ CBDT అండ్ CBIC. సో CBDT ఏంటంటే డైరెక్ట్ ట్యాక్సెస్ కోసం, CBIC ఏంటంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కోసం. ఓకే, సో AI టూల్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి ట్యాక్స్ కలెక్షన్లో మనకి? బేసిక్గా
సో దే విల్ బీ హెల్ప్ఫుల్. ఫర్ ద ఫస్ట్ రీజన్ ఏంటంటే టు డిటెక్ట్ ద ట్యాక్స్ ఎవేషన్ దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్. సో ట్యాక్స్ ఎవేట్ చేయాలనుకుంటే వాటిని మనం ఆ ప్యాటర్న్స్ని డిటెక్ట్ చేయొచ్చు. ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని మనం క్రాస్ చెక్ చేయొచ్చు బై యూజింగ్ ఏఐ టూల్స్. షెల్ కంపెనీస్ ఏవైనా ఉంటే వాటిని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. వీ కెన్ ఐడెంటిఫై ఫ్రాడ్లెంట్ డిడక్షన్స్ ఆల్సో. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే సస్పీషియస్ రీఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో హై రిస్క్ ట్యాక్స్ పేయర్స్ని కూడా మనము ప్రిడిక్ట్ చేయొచ్చు. ఇవన్నీ ప్యాటర్న్స్ని మనం డిటెక్ట్ చేయొచ్చు. దీనివల్ల లాస్ట్ 4 yearsలో 11,000 crores CBDT సేవ్ చేసింది త్రూ ద ట్యాక్స్ రెవెన్యూ కలెక్షన్ అని చెప్పేసి చెప్పిందనమాట. ఓకే, సో అసలు ఎలా ఎగ్జాక్ట్గా ఏఐ హెల్ప్ చేస్తుందంటే డేటా మైనింగ్లో హెల్ప్ చేస్తుంది. సో ఇట్ ఎక్స్ట్రాక్ట్స్ ద ప్యాటర్న్స్ ఫ్రమ్ ట్యాక్స్ రిటర్న్స్. బ్యాంక్ డేటా ద్వారా, పాన్, ఆధార్ ద్వారా అది డిటెక్ట్ చేస్తూ ఉంటుంది. ప్రిడిక్టివ్ అనాలిసిస్ చేస్తూ ఉంటుంది అనమాట. రిస్క్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫ్రాడ్ చేయకముందే వాళ్ళని ప్రిడిక్ట్ చేస్తూ ఉంటుంది త్రూ డేటా అనాలిటిక్స్. ఓకే, అండ్ ఆల్సో ఇట్ విల్ మ్యాచ్ సమ్ ఇన్కమ్ డిక్లేర్డ్ విత్ స్పెండింగ్ ప్యాటర్న్స్ లైక్ కార్డ్స్, ఫారెన్ ట్రిప్స్, లగ్జరీ బ్యాగ్స్. దాని ద్వారా కూడా వాళ్ళని ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇలా అది ఇండైరెక్ట్గా ట్రేస్ చేస్తూ ఉంటుంది అనమాట అన్నిటిని. సో ఈ పర్టికులర్ ఏఐ టూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేయడం వల్ల, ఏఐ డ్రివెన్ ట్యాక్స్ సిస్టమ్ వల్ల మనకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? ఒకటి వచ్చేసి ట్యాక్స్ బేస్ని వైడన్ అప్ చేయొచ్చు. వీ కెన్ యూజ్ ఏఐ టూల్స్ టు హెల్ప్ ట్రాక్ ద హిడెన్ ఇన్కమ్స్ ఆఫ్ ద పీపుల్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే ఇన్వెస్టిగేషన్స్ని ఫాస్టన్ అప్ చేయొచ్చు అనమాట ఆటోమేటెడ్ సిస్టమ్స్ వల్ల. ఇంకొకటి ఏంటంటే ఫేక్ రీఫండ్స్ని ప్రివెంట్ చేయొచ్చు, హ్యూమన్ ఇంటర్వెన్షన్ని తగ్గించవచ్చు, అండ్ వీ కెన్ బెటర్ కంప్లై ది ట్యాక్స్ కలెక్షన్ నార్మ్స్. ఓకే, సో దిస్ ఇనిషియేటివ్ ఇస్ డెఫినెట్లీ అ పార్ట్ ఆఫ్ లార్జర్ రిఫార్మ్స్. లైక్ మనము ఫేస్లెస్ అసెస్మెంట్స్ని తీసుకొచ్చాం, టీడీఎస్ ఆటోమేషన్ చేసాము, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము, ఈ వెరిఫికేషన్, వీటిలలో భాగంగానే దీన్ని కూడా మనం తీసుకొచ్చాం అనమాట. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. నౌ లెట్స్ గో టు ద లాస్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్, వైటమిన్ డి డెఫిషియన్సీ లింక్ టు న్యూరో డెవలప్మెంటల్ ఇష్యూస్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. So this is related to GS paper 2, issues related to health, nutrition, and GS paper 3, science and technology and health. ఓకే, సో కాంటెక్స్ట్ చూసుకుంటే ఈ ఆర్టికల్లో ఏం డిస్కస్ చేస్తున్నారంటే వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది పెరుగుతుంది ఇండియాలో. సో దీనివల్ల కొన్ని మనకి న్యూరో డెవలప్మెంటల్ డిసార్డర్స్ వస్తాయి. లైక్ ఆటిజం కానీ, డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, ADHD కానీ, ఇలాంటి న్యూరో డిసార్డర్స్ అనేవి, న్యూరో డెవలప్మెంటల్ డిసార్డర్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇండియాలో మనకు అబెండెన్స్ సన్లైట్ ఉన్నప్పటికీ వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది డెఫినెట్లీ షాకింగ్ అబ్జర్వేషన్ అనమాట. ఎందుకు అనంటే, ఎందుకు ఈ పర్టికులర్ సన్లైట్ ఉన్నా మనకు వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఉంటున్నాయనంటే బికాస్ ఆఫ్ ది డైటరీ రీజన్స్ అండ్ బికాస్ ఆఫ్ ది లైఫ్ స్టైల్ ప్యాటర్న్స్. అసలు వైటమిన్ డి ఏంటి? దిస్ ఇస్ అ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్. ఓకే, ఇదేంటంటే ఫ్యాట్లో డిజాల్వ్ అవుతుంది రాదర్ దెన్ వాటర్, అన్లైక్ బిఎన్సి. ఓకే, వైటమిన్ బిసి they'll dissolve in the water, not vitamin D. So this is also called as prohormone. ఎందుకు అనంటే ఇది బాడీని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది అనమాట. మెయిన్లీ కాల్షియం అబ్జార్ప్షన్కి, ఫాస్ఫరస్ అబ్జార్ప్షన్కి, బోన్ యొక్క స్ట్రెంగ్త్కి, ఇమ్యూన్ సిస్టమ్ రెగ్యులేషన్కి అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా వైటమిన్ డి ఈజ్ వెరీ వెరీ క్రూషియల్. దెర్ ఆర్ మెయిన్లీ 2 types ఆఫ్ వైటమిన్ డి. ఒకటి వచ్చేసి D2 అండ్ ఇంకొకటి D3. ఓకే, సో ఈ పర్టికులర్ D2 ఏదైతే ఉంటుందో మెయిన్లీ ప్లాంట్స్లో, ఫంగైలో మనకు కనిపిస్తాయి. సో D3 ఏదైతే ఉంటుందో దీంట్లో మనకి ఇది మనకి ఇట్ ఈస్ మేడ్ ఇన్ హ్యూమన్ స్కిన్ అనమాట వెన్ వీఆర్ ఎక్స్పోజ్డ్ టు సన్లైట్. ఓకే, సో మనకి ఎక్కడెక్కడి నుంచి వైటమిన్ డి వస్తుంది అంటే న్యాచురల్ సోర్సెస్ ఉన్నాయి అండ్ వెరీ ఫ్యూ ఫార్టిఫైడ్ అండ్ సింథటిక్ సోర్సెస్ ఉన్నాయి. ఓకే, న్యాచురల్ సోర్సెస్ అనేవి సన్లైట్ ఆబ్వియస్లీ, యూవీబీ ఎక్స్పోజర్ వల్ల వస్తుంది, ఫిష్, సాల్మన్ కానీ, ఓకే, మిగతా వేరియస్ టైప్స్ ఆఫ్ ఫిషెస్. ఎగ్ యాక్లో కూడా కొంచెం విటమిన్ డి ఉంటుంది అండ్ లివర్లో కూడా ఉంటుంది అనమాట వైటమిన్ డి. అండ్ ఫార్టిఫైడ్ సోర్సెస్ మీరు చూసుకుంటే ఫార్టిఫైడ్ మిల్క్, బ్రేక్ఫాస్ట్ సెరల్స్, ఓకే, వైటమిన్ డి సప్లిమెంట్స్ ద్వారా తీసుకోవచ్చు. అండ్ కాడ్ లివర్ ఆయిల్లో కూడా వైటమిన్ డి ఉంటుంది. ఓకే, సో మరి వాట్ డస్ వైటమిన్ డూ ఇన్ ద బాడీ? అసలు ఎందుకు వైటమిన్ డి అనేది మనకి ఇంపార్టెంట్ అవుతుంది అని అంటే, సో వైటమిన్ డి అనేది మనకి బోన్ హెల్త్ని ఓకే చూసుకుంటుంది అనమాట. ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఫార్మేషన్ అండ్ మినరలైజేషన్ ఆఫ్ ద బోన్స్. బ్రెయిన్ హెల్త్కి కూడా వెరీ ఇంపార్టెంట్. న్యూరో ట్రాన్స్మిటర్ ఫంక్షన్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇట్ విల్ ఇంపాక్ట్ ద మూడ్ అండ్ ఇట్ విల్ ఇంపాక్ట్ ది బిహేవియర్ ఆల్సో.
ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఇట్ విల్ బూస్ట్ ద ఇమ్యూన్ రెస్పాన్స్, ఇన్ఫ్లమేషన్స్ని తగ్గిస్తుంది, హార్మోనల్ బ్యాలెన్సెస్ని చేస్తుంది. ఓకే, ఇట్ విల్ ఇంటరాక్ట్ విత్ అదర్ హార్మోన్స్ ఎఫెక్టింగ్ మెటబాలిజం అండ్ కాగ్నిషన్. సో ఇలా మనకు వైటమిన్ డి అనేది హెల్ప్ఫుల్ అనమాట. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే చిల్డ్రన్లో మనకి మెయిన్లీ రికెట్స్ అనేది వస్తుంది. ఓకే, అంటే బోన్స్ అనేవి సాఫెన్ అప్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ గ్రోత్ అనేది చాలా డీలే అవుతుంది చిల్డ్రన్లో. వెరస్ అడల్ట్స్లో మీరు చూసుకున్నట్టయితే ఆస్టియోమలేషియా వస్తుంది, అంటే బోన్ పెయిన్, మజిల్ వీక్నెస్ అనేది వస్తుంది, ఫెటిగ్, లో మూడ్, మెమొరీ ఇష్యూస్ అనేవి కూడా డెవలప్ అవుతాయి. సో అన్ని ఏజెస్లో కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి, లైక్ ఆటిజం డిసార్డర్స్, డిప్రెషన్, యాంగ్జైటీ డిసార్డర్స్, అటెన్షన్ డెఫిషియెంట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్, ఇలాంటి ఎన్నో ఇష్యూస్ వస్తూ ఉంటాయి అన్నమాట. అసలు ఇండియాలోనే ఎందుకు మనకి డిస్పైట్ ఆఫ్ హ్యూజ్ సన్లైట్ వై ఇండియాలో మనకి వైటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువగా ఉంది అని అంటే, ఒకటి వచ్చేసి లైఫ్ స్టైల్స్ వల్ల, అర్బన్ ఏరియాస్లో లైఫ్ స్టైల్స్ వల్ల, సో ఇండోర్ జాబ్స్ ఉండడం వల్ల, ఓకే, స్కూల్స్ ఇండోర్స్లో ఉండడం వల్ల, ఈవెన్ వెన్ అవుట్ సైడ్ దే కవర్ అప్, సో దే యూజ్ సన్ స్క్రీన్ అండ్ ఆల్. ఓకే, దీనివల్ల యూవీబీ రేస్ అనేవి రావన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే డార్కర్ స్కిన్ టోన్, సో మోర్ మెలనిన్ ఉండడం వల్ల సో వైటమిన్ డి ప్రొడక్షన్ చేసే అబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట ఫ్రమ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ సన్లైట్. వెరాజ్ స్కిన్ అనేది డార్క్ లేని స్కిన్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి మనము ఈజీగా వైటమిన్ డిని ప్రొడ్యూస్ చేయొచ్చు. థర్డ్ థింగ్ ఏంటంటే పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో యూవీ రేస్ని బ్లాక్ చేస్తూ ఉంటుంది, విచ్ రెడ్యూసెస్ ద సన్లైట్ పెనిట్రేషన్. ఫోర్త్ థింగ్ ఈజ్ పూర్ డైట్. ఇండియన్ వెజిటేరియన్ డైట్స్ ఏవైతే ఉంటాయో దే ల్యాక్ ది న్యాచురల్ వైటమిన్ డి రిచ్ సోర్సెస్. ఫార్టిఫైడ్ ఫుడ్స్ అనేవి కూడా కామన్లీ దే నాట్ కన్జ్యూమ్డ్ ఇన్ మెనీ రీజన్స్. కాబట్టి వాట్ షుడ్ బి డన్, వీ హ్యావ్ టు చేంజ్ అవర్ లైఫ్ స్టైల్, వీ హ్యావ్ టు గో టు సన్లైట్ అట్లీస్ట్ ఫర్ ఫ్యూ మినిట్స్ ఆర్ 10 minutes 20 minutes అలా మనం సన్లైట్లో కూర్చోవాలి. ఓకే, అండ్ ఆల్సో ఇండియాలో మనకు చేసిన సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం చూసుకుంటే ఎయిమ్స్ ఢిల్లీ అండ్ ఆల్సో PGIMER చండీగఢ్, వీళ్ళు చేసిన స్టడీస్ ప్రకారం హై ప్రివలెన్స్ ఆఫ్ విటమిన్ డి డెఫిషియన్సీ ఇన్ ఇండియన్ చిల్డ్రన్ అండ్ అడాలసెంట్స్ వర్ ఆల్సో ఫౌండ్. సో దీంట్ వల్ల న్యూరో డెవలప్మెంట్ డీలేస్ కూడా వాళ్ళు చూస్తున్నారనమాట. దే హ్యావ్ అబ్జర్వ్ త్రూ దేర్ పర్టికులర్ స్టడీస్. ఓకే, సో ఈ స్టడీస్ అనేవి టోటల్గా కన్క్లూజివ్ కాకపోయినా డెఫినెట్లీ వైటమిన్ డెఫిషియన్సీ ఈజ్ అ పబ్లిక్ హెల్త్ కన్సర్న్ ఉంది. కాబట్టి పాలసీ యాక్షన్, అవేర్నెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి ఇంపార్టెంట్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్ too. So with this we have completed this discussion of today's articles. I hope you have understood all of them in detail. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు. Your likes, your subscribes and your comments means a lot to me because they'll act as a source of motivation to me to come up with such content for you people. Okay, next class లో మళ్ళీ కలుద్దాం. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో షేర్ చేయడం మర్చిపోద్దు. Bye bye, take care.